సరే, మీరంతా బాగున్నారా? ఏంటో మీ మొక్కలు బాగున్నట్టుగా అనిపించదు, కొంచెం నవ్వండి ఒకసారి. ఓకే, సంతోషం. మీరెందుకో ఈ కూడికలో అక్కడక్కడ పొలంలో విత్తనాలు విసిరితే అక్కడ కొంచెం పడ్డట్టు మీరు దేవుని సన్నిధిలో వచ్చి అక్కడిద్దరు ఎక్కడ ముగ్గురు అట్టట్లా విసిరివేయబడినట్టుగా కూర్చున్నారు. మనం చేయుచున్న పని గొప్పది. మనం ఒకరికి ఒకరం ఎడమగా ఉండనేలా అని రాసింది కదా. మనం ఒకరికొకరం దూరంగా ఉండడం సబబు కాదు, దగ్గరకు రావడం మంచిది. ఇప్పుడు కదలమని నేను చెప్పలేను, మళ్ళీ సమయం పాడవుతుంది కనుక. మరి రెండో వర్తమానం అన్న వెంకటరత్నం గారు వచ్చేసరికి ఆయన మీరు ఒకరు ఆనుకుని కూర్చున్నట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. మీరు అలా విసిరివేయబడినట్టు కూర్చోవడం, ఎక్కడి నుంచి చూస్తే పొలంలో విసిరేసిన విత్తనాల్లా కనబడుతున్నారు మీరు. కనుక రెండో కూడికైనా కొంచెం ఒకరి ప్రక్కన ఒకరు కూర్చునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని తలుస్తున్నాను. చెప్పే వాళ్ళకు కూడా చాలా ఆర్డర్లీగా ఉన్నారు, క్రమంగా ఉన్నారు అని అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మిమ్మల్ని కదలమని చెప్పలేను, ఎందుకంటే మనకు సమయం చాలా ప్రాముఖ్యమైనది కనుక నేను కదలమని ఇప్పుడు చెప్పను. ఇప్పుడు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి. కానీ రెండో వర్తమానం దగ్గరకు వచ్చేసరికి మీరు కొంచెం కదిలి వచ్చి ఒకరిని ఆనుకొని ఒకరు కూర్చుంటే చాలా సంతోషం, మంచిది. ఇక కాలయాపన చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఇలా రాసి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నీ దాసుడు ఈ ప్రాంతంలో తన వంతుగా తన పరిచర్యను చేసి ముగించి నీ దగ్గరకు చేరుకున్నారు. తదనంతరం ఈ పరిచర్య సజావుగా కొనసాగించబడ్డానికి ఆయా సమయాలలో మీరు లేవనెత్తుకున్న నాయకత్వాన్ని బట్టి, నాయకులను బట్టి మీకు కృతజ్ఞతలు. మరి సంఘాలన్నీ ఉజ్జీవింపబడాలని, ఈ సావాస పరిచర్యలో ఉన్న సంఘ సేవకులు, నాయకులు, అలాగనే పెద్దలు, పరిచారకులు, సంఘస్థులు సంవత్సరమునకు ఒక పర్యాయం ఈ చోటకు వచ్చి ఆత్మలో పురుగొల్పు పొందే ఈ సభలను నాయకుల ద్వారా మీరు నిర్వహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఓ ప్రభువా, ఈ సంవత్సరం కూడా ఈ సభలు నిర్వహించడానికి నీ దాసులకు ప్రేరణిచ్చి పరిస్థితులను అనుకూలపరిచి పరిచారకులంగా మేము కూడా వచ్చి ఈ ప్రజలకు సేవ చేసే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు. చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా రావలసిన మా ప్రియులను త్వరపెట్టి తోడుకునే రమ్మని, మెట్టుకు ఈ స్థలములో సిలువేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీరు కృపాకార్యం చేయమని, ఈ సమయం మమ్మల్ని మేము నీ దయగల కృపగల హస్తాలకే అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. క్రైస్తవ జీవితం ఎదగవలసిన జీవితం. ఎప్పుడు ఒకేలా ఉండిపోవడం
అది దేవుని చిత్తం కాదు అనే విషయం మొదటగా మనం గుర్తెరగాలి. సహజంగా ఎదుగుదల, జీవమున్న ప్రతి దాంట్లో ఎదుగుదల కనబడుతుంది. జీవము లేని దాంట్లోనే ఎదుగు బొదుగు ఉండదు. మనం మన ఇళ్లల్లో అందం కొరకు కొన్ని ఫ్లవర్ వాజులు పెట్టుకుంటాం. దాని ఆకులు అందంగా ఉంటాయి, దాని పువ్వులు అందంగా ఉంటాయి. ఒకవేళ దానికి కొన్ని కాయలు ఉంటే అవి చూసి తినబుద్ధి అవుతుంది కూడా. కానీ ఆ ఫ్లవర్ వాజ్ దగ్గరకు వచ్చి మనం చూసినప్పుడు ఆకులలో ఏ పసర ఉండదు, పువ్వులకు ఏ వాసన ఉండదు, దానికున్న కాయలు కూడా తినడానికి ససేమిర పనికిరావు. కానీ బయట ఒక చిన్న చెట్టు ఉంటుంది, దాని ఆకులలో పసర ఉంటుంది, దానికి పువ్వులు ఉంటే వాసన వస్తాయి, దానికి ఒకవేళ కాయలు ఉంటే మనం తినొచ్చు కూడా. ఆ చెట్టుకు ఈ చెట్టుకు వ్యత్యాసం ఏంటి అంటే, ఇంట్లో ఉన్న ఈ ప్లాస్టిక్ చెట్టుకు జీవం లేదు, బయట ఉన్న ఆ చెట్టుకు జీవం ఉంది. జీవమున్న చెట్టులో మార్పులు కనబడుతూనే ఉంటాయి, జీవం లేని ఆ చెట్టులో ఏ మార్పులు కనబడవు. మన ఇంట్లో అందం కొరకు డెకరేషన్ నిమిత్తమై ఉంచుకున్న ఈ ప్లాస్టిక్ చెట్టును మనం చూసినప్పుడు నిన్న ఎలా ఉందో ఈరోజు అలా ఉంటుంది, ఈరోజు ఎలాగుందో రేపు కూడా అలా ఉంటుంది. ఏమీ మార్పులు ఉండవు. ఏదైనా ఒక మార్పు ఉంది అని అనుకుంటే రోడ్డు మీద ఎగిరిన దుమ్ము కాస్త దీనికి పడుతుందంతే. అంతగా మించి ఈ చెట్టులో వచ్చే మార్పులు ఏమీ ఉండవు. కానీ జీవమున్న ఆ చెట్టును మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా గంభీరమైనటువంటి మార్పులు మనకు కనబడతాయి. నిన్న లేని తొడుగు ఈరోజు కనబడుతుంది, నిన్న లేని ఆకు ఈరోజు కనబడుతుంది, నిన్న లేని ఒక మొగ్గ ఈరోజు కనబడుతుంది, నిన్న లేని పువ్వు ఈరోజు ఒకటి కనబడుతుంది, నిన్నటిగా లేని ఒక పిందె ఈరోజు కనబడుతుంది. ఒకవేళ అది పక్వానికి వస్తే నిన్న లేని కాయ ఈరోజు కూడా కనబడుతుంది. జీవమున్న చెట్టులో చాలా మార్పులు కనబడతాయి. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, క్రైస్తవ జీవితం జీవమున్న జీవితం. మొదటి యోహాను పత్రిక 5:12 ఒక మాట ఉంటుంది, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుడు అని మనం అంగీకరించిన కారణాన మనం జీవము గల మనుషులమయ్యాం. అది కాస్త దైవిక జీవం గల మనుషులమయ్యాం. కనుక దైవిక జీవం ఉన్న మనుషులంగా మన లోపల ఎదుగుదల కనబడాలి, మన లోపల తరచూ వచ్చే మార్పులు కనబడాలి, మన జీవితంలో నూతనమైన ఆరంభాలు కనబడాలి. ఒక దైవజనుడు అన్నాడు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అన్నాడు. క్రైస్తవ జీవితం అంటే నూతన ఆరంభాల సంపుటి అన్నాడు. ఎప్పుడూ వారి జీవితంలో ఏదో నూతనమైన ఆరంభం కనబడుతూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఉన్నట్టుగా ఉండరు, వారు మారుతుంటారు, వారు ఎదుగుతుంటారు. అలాంటి వారు జీవమున్న క్రైస్తవులు అన్నమాట. సరే, నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ, ఎఫెసు పట్టణంలో ఉన్న ఓ క్రైస్తవులారా, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. మన ఎదుగుదలకు ముగింపు పాయింట్ ఏంటి అంటే క్రీస్తు వలె ఉండడం. మన క్రీస్తు వలె ఉండేంత వరకు ఎదుగుతూనే ఉండాలి. కనుక ప్రియులారా, ఎదుగుదల అనేది మన దగ్గర లోపించింది అంటే జీవము లేదని అనుకోవాలా, లేక ఉన్న జీవాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకుండా ఎదుగు బదుగు లేకుండా మిగిలిపోయాము అని అనుకోవాలా?
నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా సందేశంలోకి వెళతాను. ఒక మారు ఇలాంటి సావాసంలోనికి వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. తరచూ ఇక్కడ సభలకు వచ్చిన పిసి వర్గీస్ గారు, నేను ఆ కూడికల్లో ఉన్నాము. అలాగనే అటువైపు కూర్చుంటే ఆ స్త్రీల వైపు ఒక అమ్మ, బహుశా ఆమె వయసు 57, 58 ఉండవచ్చునేమో, ఒక పిల్లాడిని మొయ్యలేక మోసుకుని వస్తుంది. ముందుగా కూర్చొని వాక్యం విని మళ్ళీ మొయ్యలేక ఆ పిల్లాడిని మోసుకుని పోతూ భోజనం చేసి మళ్ళీ తీసుకొచ్చి కూడికలో కూర్చోబెట్టేది. నేను అక్కడున్న దేవుని సేవకుని అడిగాను, అన్న ఏంటి ఆ ఆంటీ పరిస్థితి, ఆడేంటి అట్లా ఉన్నాడు అని అంటే, సరే ఆమెకు పుట్టని పిల్లవాడు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లేనివాడు తమ్ముడు. ఈ పిల్లగాడు పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఆంటీ అప్పటికు యవ్వన ప్రాయంలోనే ఉండింది. మరో వివాహం ఆమె చేసుకోవచ్చు, కానీ మరో వివాహం చేసుకుంటే వచ్చిన ఆయన ఈ పిల్లాడిని సాకుతాడో లేదో అన్న భయానికి పిల్లవాడిని వదులుకోలేక ఆమె వివాహం చేసుకోకుండా అట్లనే మిగిలిపోయింది. వాడి వయసు ఇప్పుడు దాదాపు 30 దగ్గర వచ్చేస్తుంది. వాడి స్నానం వాడు చేసుకోలేడు, వాడి బట్టలు వాడు వేసుకోలేడు, వాడి భోజనం వాడు తినలేడు, వాడు ఇంట్లో ఏ పని చెయ్యలేడు అని అమ్మగారు గూర్చి, ఆ పిల్లాడిని గూర్చి సేవకుడు చెప్పాడు. సరే అయిన తర్వాత మనకలాగే భోజనానికి ముందు కూడిక అయిపోయింది. మళ్ళీ భోజనం చేసి అందరం వచ్చి కూర్చుంటా, మరో సమావేశం ఉంటుంది. ఆమె భోజనానికి పిల్లాడిని తీసుకుని పోయి మళ్ళీ తీసుకుని వచ్చి అందరికంటే ముందు లైన్లో ఆమె కూర్చుంది. పిల్లగాడిని పక్కన కూర్చోబెట్టింది. ఇంకా ప్రార్థన పాటలు ఏం ఆరంభం కాలేదు, అలానే కూర్చున్నాం. యవనస్తులు కొంతమంది వచ్చి వాడి బొగ్గలు కొంచెం దెబ్బగా ఉంటాయేమో బొగ్గలు లాగుతున్నారు. వాడేమో వెక్కిలుగా వారి వైపు చూసి నవ్వుతున్నాడు. కొంతమంది తలకాయ మీద ఇట్లా కొడుతున్నారు. చూసి వారి వైపు చాలా అదుకలాగా నవ్వుతున్నాడు వాడు. ఏమిట్రా ఈ సంగతి అని అనిపించినప్పుడు 2 ప్రశ్నలు మనసులో మెదులాడుతూ ఉన్నాయి. సరే ఇప్పుడు తల్లి పక్కనే కూర్చుంది, ఎదుగుదల లేనివాడు ఆమె పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు నాకొచ్చిన ఒక 2 ప్రశ్నలు ఏంటనంటే, ఎదుగుదల లేని ఆ పిల్లాడు వాళ్ళ అమ్మకి ఎలా ఉపయోగపడుతున్నాడు, ఎదుగుదల లేని ఈ పిల్లాడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాడు అన్న ప్రశ్న మనసులోకి వచ్చినప్పుడు జవాబులు కూడా వచ్చేసినాయి. ఎదుగుదల లేని పిల్లాడు కనిన తల్లిని ఏడిపించడానికి పనికొస్తున్నట్టుంది. ఎదుగుదల లేని పిల్లాడు చుట్టూ ఉన్న లోకం నవ్వుకోవడానికి పనికొస్తున్నట్టుగా కనబడుతున్నాడు వాడు. అది చూసినప్పుడు ప్రియులారా, అది మనసులో పడింది. అదే మీతో చెప్తున్నాను. యేసు ప్రభువులో ఎదుగుదల లేని వాళ్ళు వారిని కనిన దేవుణ్ణి దుఃఖపరచడానికే పనికొస్తారు, లోకానికేమో నవ్వులాటకే పనికొస్తారు. ఈ రోజున క్రైస్తవులుగా మీ వయసు ఎంత అంటే చెప్పేదానికి సంవత్సరాలు ఉన్నాయి, కానీ వారు ఎదుగుదలను చూపించడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి వారు దేనికి ఉపయోగపడతారు అంటే కనిన దేవునికి దుఃఖపరచడానికే పనికొస్తారు, తరువాత చుట్టూ ఉన్న లోకానికి నవ్వులాటకే పనికొస్తారు. ఈ రోజున క్రైస్తవ సావాసాల్లో సంఘాలలో ఇలాంటి వాళ్ళే కనబడుతున్నారు. యేసున్నం ఎంతకాలం అయింది అంటే బోల్డని సంవత్సరాలు చెబుతారు, కానీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళ మీద నుంచి దొర్లిన ఎదుగు బొదుగు లేకుండా సంఘములో పసిపిల్లల్లాగానే ప్రవర్తిస్తున్నారు. పౌలు యొక్క భాష్యం ఏమిటి అంటే, పసిపిల్లల్లాగా ఉండే వాళ్లకు ఆయన ఏమని పేరు పెట్టాడో తెలుసా? ఆత్మ సంబంధులు అనడం లేదు, మీరు శరీర సంబంధులు అని అంటాడు. ఎదుగుదల లేని పసితనముతోనే కనబడుతున్న క్రైస్తవ సంఘములున్న వారిని చూచి ఆత్మ సంబంధులైన మీతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను. మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీరు శరీర సంబంధులని నేను మీతో మాట్లాడవలసి వచ్చింది అని అంటాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ఆ 1-2 వచనాల్లో ఇప్పుడు నేను చెప్పిన సంగతులు మీకు కనబడతాయి.
కనుక అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగవలసి ఉంది. సరే, మనం క్రీస్తు వలె మనం ఉండేంత వరకు ఎదుగుతూనే మనం ఉండాలి. దానికి కావలసిన జీవం మన లోపల ఉంది. ఆ జీవాన్ని మనం సాధకం చేసుకుంటూ మనం ఎదగవలసిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ మనం ఎదుగు బొదుగు లేకుండా మిగిలిపోతే మనం దేవుని దుఃఖపరిచిన వారమే అనే విషయం కొంచెం మీ మనసులో పడనివ్వండి. చుట్టూ ఉన్న లోకానికి కేవలం నవ్వుకోవడానికే పనికొచ్చే మనిషివి నీవు అనే సంగతి కూడా మీరు కొంచెం గమనించాలని కోరుతా ఉన్నాను. సరే, నేను ఈరోజు ఒక 2 వర్తమానాలు మీతో చెప్పే పని నాకు ఉంది గనక మనం క్రీస్తు వలె ఉండుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఒక 2 సాధనాలను గురించి మీతో చెప్తాను. మన క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయాల్లో ఎదగడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక 2 సాధనములను గురించి నేను మీతో మాట్లాడతాను. సరే, మొదటి సాధనం నేను వివరించే ప్రయత్నం చేస్తాను, వినండి. అందుకొరకు బైబిల్లోంచి ఈ వచనం చదువుదాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఇలా ఉంది: ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అని రాశాడు. ప్రియ మిత్రులారా, ఈ వచనాల్లో మనము ఎదుగు నిమిత్తం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక సాధనం, అది దేవుని వాక్యం. వాక్యం అనే పాలు అన్నాడు. మనం రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం దేవుడు మనకు అనుగ్రహించిన సాధనం, అది దేవుని వాక్యం. దేవుని వాక్యం మీద అపేక్షతో బ్రతకాలి. వేటి మీదనో మన ఆకలి చంపుకోవాలి. ఈ వచనం మీరు గమనిస్తే దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని అన్నాడు. వీటి మీద మన ఆకలి చంపుకోవాలి. మనుషులుగా పుట్టిన మనందరి జీవితంలో వీటి మీద సహజంగా ఆకలి ఉంటుంది. పాప స్వభావంలో పుట్టాం కదా, పాప లోకములోనే బ్రతుకుతున్నాం కదా, వీటి మీద చాలా ఆకలి ఉంటుంది. వీటి మీద ఆకలి చంపుకోకపోతే వాక్యం అనే పాల మీద అపేక్ష మనకు పుట్టదు. నేను ఎవరో ఒక దేవుని సేవకుడు చెప్పగా విన్నాను, వాళ్ళ పాపంట సరిగా ఎదగటం లేదంట. సరే, వైద్యుల దగ్గరకు పోయి చూపిస్తేను ఏమీ జబ్బు లేదండి, పిల్లకు చాలా ఆరోగ్యంగానే ఉండాలి, సరిగా తింటుందా అని అడిగారట. సరిగా తినడం లేదండి, పాలు తాగడం లేదండి, మేము పెట్టిన ఆహారం తీసుకోవడం లేదు అని ఈయన గారు చెప్పారు. అట్లనా? మరి ఎందుకు తినడం లేదు, ఏమిటి సమస్య? కొంచెం మీ పిల్లని గమనిస్తూ ఉండండి. కొంచెం మీరు బాగా గమనిస్తే నేను అప్పుడు చెబుతాను, తర్వాత వచ్చి నాకు చెప్పండి, అప్పుడు రోగ నిర్ధారణ చేసి తగిన వైద్యం నేను ఇస్తాను అని అంటే, ఆ సేవకుడు తన కూతుర్ని అలాగా ఎవడి ఇంట్లో ఉన్నప్పుడంతా గమనిస్తూ ఉంటే, ఈ పిల్లకున్న అలవాటు ఏంటి అని అంటే, ఆ ఇంటికున్న మట్టి గోడల్లోంచి కొంచెం కొంచెం మట్టి బిడ్డలు లాక్కొని నోట్లో పెట్టి చప్పరించుకొని తింటుంది. తరువాత పలక బలపం ఇస్తే ఆ బలపాన్ని కొంచెం నవిలేస్తూ ఏమంటే మింగేస్తూ ఉంది. ఈ పాప అన్నం ఎందుకు తినలేకపోతుంది, ఆరోగ్యంగా ఎందుకు ఉండలేకపోతుంది? అసలు ఆహారం మీద దీనికి అపేక్ష ఎందుకు లేదంటే, మానుకోవలసిన వాటి మీద ఆకలి మానుకోలేదన్నమాట. మట్టి తినడం, అలాగనే వినండి, బలపాలు నమిలేస్తే ఇక తినడానికేమి ఆకలి పడుతుంది పాపకు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు వాక్యం అనే పాల మీద అపేక్ష ఎందుకు లేదు అంటే, అసలు దేని మీద ఆకలి ఉండకూడదు, దాని మీద ఆకలి పెరిగింది మనకు. ఇప్పుడు లిస్ట్ ఇచ్చాడే పేతురన్న, దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, వీటి మీద ఆకలితో బ్రతుకుతున్న మనకు అసలు వాక్యం అనే పాల మీద అపేక్ష ఎలా వస్తుంది? కనుక మన రక్షణ విషయంలో ఎదగాలన్నా, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి అని మనం అనుకుంటే వీటి మీద మన ఆకలిని చంపుకోవాలి.
రక్షణ విషయమై ఎదుగు నిమిత్తం వాక్యం అనే పాల మీద అపేక్షను పెంచుకోవాలి. దాని మీద మన ఆకలి పెరగాలి. కాబట్టి ప్రియమిత్రులారా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదగాలి అనంటే మనం ఎదుగుటకు దేవుడు మనకు అనుగ్రహించిన సాధనం అది దేవుని వాక్యం. ఇది ఎదుగుదలకు ఉపయోగపడేది. దీన్ని పాలతో పోల్చినాడు పేతురు. కనుక నేను ఉదయకాల సమయంలో చేతిలో 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఉంది కదా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం విషయమై మన వైఖరి ఎలా ఉండాలనో నేను మీతో చెప్తాను. కనుక ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద అధ్యాయం, 176 వచనాలు ఉన్న అధ్యాయం, అదే కీర్తన గ్రంథం నుంచి 119వ కీర్తన. ఇది దేవుని వాక్యమును గురించి చెప్పిన అధ్యాయం. బైబిల్లో ఈ అధ్యాయానికి ఆ విశిష్టత లేదు, కానీ ఈ అధ్యాయానికే ఆ విశేషం ఉంది. 119వ కీర్తన అంతా దేవుని వాక్యమును గురించి మాట్లాడే కీర్తనే. ఏదో 3-4 వచనాలు మినహాయిస్తే ప్రియులారా వినండి, మొత్తం అన్ని వచనాలు కూడా దేవుని వాక్యం గురించి మాట్లాడే వచనాలే. ఇందులో 176 వచనాలు ఉంటాయి. తర్వాత 8 చొప్పున 22 భాగాలుగా ఈ వచనాలు విభజించబడ్డాయి అన్నమాట. విడ్డూరం ఏంటో తెలుసా? ప్రతి ఆ 8 వచనాల విభజన పైన మీకు హెబ్రీ భాషలోని అక్షరాల పేర్లు ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, హెబ్రీ భాషలోని 22 అక్షరాల పేర్లు మీరు హెబ్రీ లెటర్స్ మీరు చదవాలని అనుకుంటే 119వ కీర్తనలో ఈ 22 భాగాల మీద పైన ఉన్నటువంటి ఆ పదం చదివితే మీకు హీబ్రూ లెటర్స్ వచ్చినట్టే. కావాలంటే చూడండి, 119 ఒకటో కీర్తన పైనేమి రాస్తుంది? అలేఫ్ అని రాస్తుంది. 9వ వచనం పైనేమి రాస్తుంది? బేత్ అని రాసి ఉంది. తర్వాత 17వ వచనం మీదనేమి రాస్తుంది? గిమేల్ అని రాసి. ఇవన్నీ హీబ్రూ లెటర్స్. ఇది హెబ్రూ అక్షరాలండి. ఇంకో విడ్డూరం చెప్పన, మన తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ అట్లా ఉండదు. కానీ మీరు హీబ్రూ బైబిల్ కానీ తెరిచి ఈ కీర్తన చూస్తే ఏ లెటర్ పేరైతే పేదనుందో వచన ఆరంభములో అదే అక్షరముతో ఏమండి వచనాలు రాయబడ్డం కనబడుతుంది. అదే అక్షరముతో ఆ భాగం రాయబడ్డం మనం చూస్తాం. అలాంటి విశిష్టమైన 119వ కీర్తన మనం చదవగలిగితే దేవుని పిల్లడమైన మనం దేవుని వాక్యం ఎడల ఎటువంటి వైఖరి కలిగి ఉండాలో మనం నేర్చుకోవచ్చు. దేవుని పిల్లడమైన మనం దేవుని వాక్యం విషయంలో ఎటువంటి వైఖరి కలిగి ఉండవచ్చునో మనం ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు. మెట్టుకు నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, రెండో తలంపు ఏం చెప్తానంటే దేవుని వాక్యమును ఆస్వాదించుట, ఎసిమిలేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఆస్వాదించడం లేదా జీర్ణం చేసుకోవడం, దాని గురించి నేను తరువాత మీతో వివరిస్తాను. మూడో సంగతి ఏం చెప్పగోరుతున్నానంటే దేవుని వాక్యమును అవలంబించుట, యాక్ట్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద మనం జీవించడం, పని చేయటం, దేవుని వాక్యం అవలంబించడం మనం నేర్చుకోవాలి. కనుక దేవుని వాక్యం ఎడల క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదగాలి అనుకునేటువంటి వారు వాళ్ళ వైఖరి ఈ 3 రకాలుగా ఉంచుకోవాలి. మళ్ళీ చెప్పనా? మొదటి మాట అభినందించుట, రెండవ మాట ఆస్వాదించుట, మూడవ మాట అవలంబించుట. సరే, మొట్టమొదటి మాట చెప్తాను వినండి. దేవుని వాక్యాన్ని నేనెందుకు అభినందించాలి? అభినందించుట, ప్రేమించుట, గౌరవించుట, సన్మానించుట ఇవన్నీ పర్యాయ పదాలే. కానీ అసలు దేవుని వాక్యాన్ని నేనెందుకు అభినందించాలి అంటే ఇలా చెప్తాను వినండి. నీకు దేవుని వాక్యం అభినందించడం రాకపోతే దేవుని వాక్యం అంగీకరించడం నీకు రాదు. దేవుని వాక్యాన్ని అంగీకరించడం నీకు రాకపోతే దేవుని వాక్యం అధ్యయనం చెయ్యలేవు. నువ్వు దేవుని వాక్యం అధ్యయనం చేయటం నీకు రాకపోతే దేవుని వాక్యాన్ని అనువర్తనం చేసుకోలేవు, అంటే అన్వయించుకోలేవు. దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడం నీకు రాకపోతే దేవుని వాక్యాన్ని అభ్యాసం చెయ్యలేవు. నువ్వు దేవుని వాక్యం అభ్యాసం చేయకపోతే నువ్వు దేవుని వాక్యం ఎవరికి అందించలేవు. ఈ రోజున క్రైస్తవ సంఘములో ఎదుగు పొదుగు లేని మనుషులు ఎందుకు తగలడ్డారు అని అంటే వీళ్ళకి దేవుని వాక్యం అందించడం రాదండి. ఎందుకు రాలేదు
అంటే దేవుని వాక్యం అభ్యాసం చేయటం రాక, దేవుని వాక్యం ఎందుకు అభ్యాసం చేయటం రాలేదు? దేవుని వాక్యాన్ని అన్వించుకోవడం రాక. ఎందుకు దేవుని వాక్యం అన్వించుకోవడం రాలేదు? దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయటం రాక. ఎందుకు దేవుని వాక్యం అధ్యయనం చేయటం రాలేదు? దేవుని వాక్యం అంగీకరించక. ఎందుకు దేవుని వాక్యం వీళ్ళు అంగీకరించలేదు? దేవుని వాక్యం అభినందించడమే చేత కాలేదు వీళ్ళకు. అమ్మ, అర్థమవుతుందా? కనుక దేవుని వాక్యమును అభినందించాలి. సరే, ఎందుకు అభినందించాలో చెప్తాను. ఇప్పుడు 119వ కీర్తనలోంచి 3 తలంపులు, తర్వాత కొన్ని సంగతులు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం నేనెందుకు అభినందించాలి అని అంటే 89వ వచనం చూస్తారా? 119వ కీర్తన. నీకు ఏ పుస్తకం తెరవకండి, 119 మాత్రమే పెట్టుకోండి. నేను ఏదైనా క్రాస్ రెఫరెన్స్లు చెప్తే మీరు తెరవక్కర్లేదు, నేను నోటితోనే చెప్తాను, మీరు రెఫరెన్స్ రాసుకుంటే సరిపోతుంది. 119వ కీర్తన 89వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది: యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఎందుకు నేను దేవుని వాక్యాన్ని అభినందించాలంటే ఇది నిత్యము నిలకడగా ఉండేది ఈ వాక్యం. మరో మాటలో చెప్పాలంటే ఇది టైమ్లెస్ వర్డ్, ఏ కాలానికైనా పనికొచ్చుద్ది, అన్ని కాలాల్లో కూడా ఉండేది, ఇది నిత్యము నిలకడగా ఉండేది. దీనికి మరో వచనం కలపండి పోని. 152వ వచనం చూడండి ఏమి రాసిందో. 119, 152. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితినని నేను పూర్వము నుండి వాటి వలననే నేను తెలుసుకొని ఉన్నాను. దేవుని శాసనములు నీవు నిత్యములుగా నువ్వు స్థిరపరిచిన వాడవు. దేవుని వాక్యం నిత్యము ఉండేది, ఇది అన్ని కాలాలకు సరిపడేది. అందుకే దీన్ని టైమ్లెస్ వర్డ్ అన్నాను. వారి దగ్గర ఉందా? వారికి సరిపోయిందా? వాళ్ళకి సరిపోయింది. దాని తర్వాత వచ్చిన ఆధునిక యుగం వచ్చింది. ఆ ఆధునిక మోడర్న్ ఏజ్ ఉండే వాళ్ళు సరిపోయిందా? వాళ్ళకు సరిపోయింది. ఆధునిక యుగం తర్వాత వచ్చిన ఆధునికాంతర యుగం, పోస్ట్ మోడర్న్ ఏజ్ వచ్చింది. వీళ్ళకి వాక్యం సరిపోయిందా? వీళ్ళకి సరిపోయింది. తర్వాత హైటెక్ ఏజ్ వచ్చింది. ఈ హైటెక్లు ఉండే వాళ్ళకి సరిపోయిందా? వీళ్ళకి సరిపోయింది. మరి ఇప్పుడున్న యుగానికి పేరేంటో తెలుసా? ఇప్పుడు మన ఉన్న యుగం పేరేంటో మీకు తెలుసా? కలియుగం అనకండి, అది హైందవ పరిభాష. కృపాయుగం అనకండి, అది క్రైస్తవ పరిభాష. సరే, ఇప్పుడు మనరిగిన కాలం అంటిది సమాచార విస్ఫోటన యుగం అన్నారు. దీని గ్రీకు భాషలో ఎపోగ్లోమియా ఏజ్ అని పిలిచారు. అంటే ఈ రోజులో ఏది తెలియదు ఉండదు, దేని మీద ముసుగులు లేవు, అన్నీ బట్టబయలైపోయే కాలం వచ్చింది. నువ్వు ఇంటర్నెట్ ఆన్ చెయ్యాలే కానీ ఒక ప్రవాహంలాగా నువ్వు ఏది తెలుసుకోవాలంటే అది నీ ముందుకు వచ్చేస్తుందన్నమాట. ఇది సమాచార విస్ఫోటన యుగం. అమ్మా, వింటున్నారు కదూ? దేని మీద ఇక ముసుగులు లేవు. అసలు మనం ఇంటర్నెట్ ఆన్ చెయ్యాలే కానీ కుంపాలుగా ఏవండి వచ్చేస్తుంటాయి మన కళ్ళ ముందుకు. అందులోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత ఏఐ వచ్చి కూర్చుంది ఇప్పుడు ప్రపంచంలో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత ఇక ఏ విషయమో మనకు రహస్యం కాదన్నట్టుగా అన్నీ బట్టబయలైనట్టుగానే కనబడుతున్నాయి మనుషుల ముందు. మరి యుగములో ఉన్న మనుషులకు దేవుని వాక్యం సరిపోతుందా? ఓఎస్, ఈ కాలానికి సరిపడేది. నాగరికత లేని రోజుల్లో, నాగరికత దినాల్లో, ఆధునిక యుగంలో, ఆధునికాంతర యుగంలో, ఏమండి హైటెక్ ఏజ్లో, తర్వాత ఎవరి సమాచార విస్ఫోటన యుగంలో, ఏ కాలానికైనా ఇది సరిపడా వాక్యం. ఆ కాలానికి అది పనికొచ్చింది కానండి, ఈ కాలానికి ఏం పనికొస్తుంది బైబిల్ అని అంటే ఆడు బైబిలే చదవలేదని అర్థం, వాడికి బైబిల్ మీద అవగాహనే లేదని అర్థం. ఈ బైబిల్ అన్ని కాలాలకు సరిపడాది, ఇది ఏ కాలానికైనా సరిపోతుంది. అందుకే ఇది శాశ్వత లక్షణం ఉన్నది, నిత్యము నిలకడగా ఉంది, ఇది శాశ్వతము ఉండేది. ఇది అందుకనే దీని టైమ్లెస్ వర్డ్ అని అనవలసి వచ్చింది. మనం ఎందుకు ఈ లేఖనాలను మనం అభినందించాలి అంటే దీనికి శాశ్వత విలువ ఉన్నది ఈ వాక్యానికి అనే విషయం తెలియకపోతే దీన్ని గౌరవించడం నీకేమొస్తుంది, దీన్ని అభినందించడం నీకేమి చేతనవుతుంది?
మొదటి మాట. రెండో మాట మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ఎందుకు మనం ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యాన్ని మనం అభినందించాలి? నేను చదువుతాను చూడండి. 119వ కీర్తనలోనే 142వ వచనం చూడండి. 119, 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలము చెప్పండి ఏంటిది? సత్యం. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు సత్యం. ఇది ట్రూత్ఫుల్ వర్డ్. ఇవి సత్యమైన మాటలు, సత్యమైన వాక్యాలు. ఇందులో అబద్ధాలు లేవు. అమ్మా వింటున్నారా? బాగా వినండి. దీన్ని కొంచెం ఇంకొక వచనం కలిపి చూడండి. రాశాడు, యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నయు ఏంటో చెప్పండి? సత్యమైనవి. కొంచెం కిందకి రండి, ఈ వచనం కూడా వేసుకోండి. 160వ వచనం చూడండి ఏమి రాస్తుందో. నీ వాక్య సారాంశం ఏంటట? సత్యం. నీ ఆజ్ఞలన్నయు, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యం, నీ ఆజ్ఞలన్నయు సత్యమైనవే, నీ వాక్య సారాంశమంతా సత్యమే. ఎందుకు ఈ బైబిల్లోని వాక్యాలను మనం అభినందించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలంటే ఈ వాక్యాలు సత్యం. ఇలా మీతో చెప్పనివ్వండి, మనుషుల అభిప్రాయాలు అసత్యం కావచ్చు, మనుషుల అభిప్రాయాలు అవి అసత్యం కావచ్చు, మనుషుల అనుభవాలు కూడా అసత్యం కావచ్చు. వింటున్నారు ఈ మాట? ఈనాటి క్రైస్తవ్యానికి పట్టిన ఒక జబ్బు ఏమిటంటే, దేవుని వాక్యం కంటే మనుషుల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తాము, లేదా మనుషుల అనుభవాలకి చాలా పెద్దపీట వేస్తాము. దేవుడు ఆయనకు అనుభవం ఇచ్చాడంటే అనుభవం మా జీవితంలోకి వచ్చేయాలని కోరుకుంటాం. ఆయన ఈ విషయానికి ఎలా అభిప్రాయపడ్డాడంటే నా అభిప్రాయం కూడా అదే అని మనం చెప్పుకో తిరిగేస్తాం. అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి, అనుభవాలు కూడా వేరువేరుగా ఉంటాయి. బైబిల్లో దేవుడు ఎట్లాంటి వాడో తెలుసా? అందరికీ ఒకేలాంటి అభిప్రాయాలు ఇవ్వడు, అందరితో ఒకేలా మాట్లాడండి, ఓ రకరకాలుగా ఉంటుంది. కానీ మనకున్న ఒక బలహీనత ఏంటంటే ఆయన అనుభవమే నా అనుభవం అయిపోతే ఎంత బాగుంది అనుకుంటావు. దేవుడిచ్చిన అనుభవం ఆయనకే ప్రత్యేకం, నీకెందుకు అది? నీకు మరొక ప్రత్యేకమైన అనుభవం ఇస్తాడు కదా, అది కోరుకోవచ్చు కదా అంటే మనకున్న బలహీనత ఏంటో తెలుసా? ఆయన అనుభవమే నా అనుభవం అయితే బాగుండని అనుకుంటాం. సరే, మీరు బిగుసుకుంటున్నారు, బాగా వినండి. మీరు ఎంతమందిగా జక్కయ్యలాగా రక్షించబడాలని చెప్పండి. నాకు జక్కయ్యలాగే రక్షించబడాలని ఉందంటే చెట్టెక్కి కూర్చో మరి యేసయ్య వచ్చే వరకు. మీలో ఎంతమందికి సమర స్త్రీలాగే రక్షించబడాలని నాకుంది అని నువ్వు అనుకుంటే ఇక మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరకు పోయి కొండ పట్టుకుని కూర్చోమని నువ్వు. అరే, వాళ్ళకి దేవుడిచ్చిన అనుభవం వాళ్ళకే ప్రత్యేకం, వాళ్ళకున్న అనుభవాలే నీకు రావాలనుకోకూడదు. మనుషులకున్న అనుభవాలు, మనుషులకున్న అభిప్రాయాలు కొన్నిసార్లు అవి మన విషయానికి వచ్చేసరికి అవి సరికాకపోవచ్చు, అవి అసత్యంగా మిగిలిపోవచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రం సత్యం. నీ ధర్మశాస్త్రమంతయు సత్యం, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవే, నీ వాక్య సారాంశమంతా కూడా సత్యమే. అలాంటి వాక్యమును మీద విశ్వాసం ఉంచడం మాని మనుషుల అభిప్రాయాలు పెట్టుకుని ఊగిసలాడతారేంటి ఈనాటి క్రైస్తవులు అని బాధేస్తుంది. మేము ఒకసారి స్టూడెంట్స్ మినిస్ట్రీలో మేము ఒక బైబిల్ స్టడీ ఏమంటే పెట్టినాం. సరే, బైబిల్ స్టడీలో సంసోన కథ వాళ్ళని బైబిల్ స్టడీ చేయమని ఇచ్చి అందులో క్వశ్చన్ ఏంటో తెలుసా? విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చునా అనేది ప్రశ్న. సరే, అన్ని గ్రూపులు బాగా డిస్కస్ చేసినాయి. మళ్ళీ అన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రూపుల వాళ్ళు అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే 2 కొరింథీ 6:18 నుంచి ఇలా రాసి ఉందని అందరూ గలగల వాళ్ళ గ్రూపులో డిస్కస్ చేసి చెప్పారు. కానీ ఒక గ్రూపు మళ్ళీ విడ్డూరంగా ఉంది. ఆ గ్రూప్ వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? అవిశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పినాడు. గ్రూప్ లీడర్ వచ్చి గ్రూప్ అంతా వెనకాల నిలబడ్డారు. అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. చెప్పగానే కిందని పాలిటెక్ని చదువుతున్న పిల్లగాడు, వింటున్నారా, వాడికి మరి ఏ ఉద్రేకం వచ్చిందో కానీ బొగ్గలు ఊగిపోతున్నాయి వాడికి. వాడు అన్నాడు, అన్నా ఏంటి మీరు చెప్పిన మాట? అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నారు, దేని బట్టి చెప్పారో చెప్పండి అన్నాడు. అనగానే ఆ పెద్ద ఆయన అంటాడు, ఒరే, మన సావాస నాయకుడు మన అయ్యగారు వాళ్ళ చెల్లిని అవిశ్వాసకి పెళ్లి చేశాడుగా అన్నాడు.
మన సావాస నాయకుడు వాళ్ళ చెల్లిని అవిశ్వాసకి ఇచ్చే పెళ్లి చేశాడుగా అన్నాడు. అనగానే వాడు పాలిటెక్నిక్ కుర్రగాడండి, వాడు బొగ్గలు ఊగిపోతున్నాయి ఉద్రేకంతో. వాడు అంటాడు, అన్నా అయ్యగారు ఏమైనా బైబిలా, అయ్యగారు ఏమైనా దేవుడా, అయ్యగారు అనుభవం తెచ్చి మా మీద రుద్దుతారేంటి అన్నారు. ఆడ కర్మకాల అయ్యగారు వెనకాల కూర్చున్నారు. వినేశారు ఆయన. ఇక చూస్తారా వాడికి ఏం చేశారో, తొప్పలు పట్టించినాడు అయ్యగారు. ఒరే, నువ్వు దేవుని వాక్య సత్యం కొరకు ఎంత బాగా నిలబడ్డావు యవనస్తుడా, ప్రైజ్ ద లార్డ్. నీలాంటి వాడు మన సంఘములో ఉండడం నాకు గర్వకారణంగా ఉందని అభినందించవలసింది పోయి, నా పేరు ప్రస్తావించి నా చెల్లికి నేను చేసిన సంబంధాన్ని తప్పుపెట్టాడు ఈడని వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళ ముగ్గురు అక్కలకు వాడు కలిసి ఉండకుండా వాడిని బయటికి నెట్టేలా చేశాడు. చివరిగా బతకడానికి ఏమీ లేక పక్కనున్న పట్టణానికి పోయి పగలంతా వాడు చదువుకొని రాత్రులు ఆటో వేసుకుంటూ ఏదో పైసలు సంపాదించుకుని బ్రతుకుతూ నాకు ఏంట్రా తమ్ముడు ఏంటి ఏం చేస్తున్నావంటే, ఏం చేస్తానన్నా అయ్యగారు దెబ్బకు నేను ఇంట్లో నుంచి పారిపోవలసి వచ్చింది. నాన్నగారు అక్కలు ఇంట్లోంచి పొమ్మన్నారన్నా బయటికి. నేను చేసిన తప్పేంటో అయ్యగారిని ఎదిరించావు అంటున్నారట. అందుకని ఇంట్లోంచి బయటకు వచ్చేసానన్నా ఉంటారు. నేను వాళ్ళిద్దరిలో సగం కట్టుకుంటున్నాను ఇక్కడ. తర్వాత రాత్రంతా ఆటో వేసుకుంటున్నా, వచ్చిన డబ్బులతో ఏదో నేను బ్రతుకుతున్నానని ఆ చిన్న కుర్రగాడు చెప్తుంటే భలే బాధ అనిపించింది. అసలు వీడు రైటా అయ్యగారు రైటా? ఎంతగా మీరు ఎక్కడ ఉన్నారా? అబ్బాయే రైట్. అయ్యగారికి అహమడ్డం వచ్చింది. నా చెల్లి విషయమై నేను చేసిన పెళ్లిని వీడు తప్పబడతాడా అని అనుకున్నాడు. కానీ అసలు పిల్లగాడు సరిగా నిలబడ్డాడు సత్యం కొరకని అభినందించుంటే ఎంత బాగున్నో పెద్ద ఆయన. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, నీ చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం ఇది సత్యం. ఇది అనుభవాలు కాదు, లేకపోతే ఎవరి అభిప్రాయాలు కాదు. దేవుడు తన ఆత్మచేత వ్రాయించిన ఎవడి పరిశుద్ధ లేఖనాలు. 2 తిమోతి 3:16 దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. సత్య స్వరూపైన ఆత్మ వలన కలిగిన లేఖనం ఇది. పేతురు అంటాడు, ప్రవచన మనుషుని ఇచ్చన బట్టి కలగలేదు గాని దేవుడు తన ఆత్మ ద్వారా పలికితే కలిగినాయి అని రాశాడు. కనుక అక్క చెల్లి తమ్ముడన్న మనమెందుకు దేవుని వాక్యాన్ని అభినందించాలి అని అంటే, ఈ దేవుని వాక్యం ట్రూత్ఫుల్, ఇది సత్యం కాబట్టి. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? దీనికి శాశ్వత విలువ ఉంది, ఇది సత్యమైనది. అందుకు మనం లేఖనాలను అభినందించడం మనం నేర్చుకోవాలి. సరే, మూడో సంగతి చెప్తాను రండి. మూడో సంగతి ఏమిటి అంటే, ఇక్కడే రాసింది 119వ కీర్తన చదువుతాను చూడండి. 72వ చరణం ఇలా రాసి ఉంది. 119:72 వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అంటే కీర్తనాకారుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ వాక్యము ఇవ్వండి, భూమి మీద ఉన్న అన్ని సంపదల కంటే ఇది మించిన ఐశ్వర్యం. ఇది నాకు ఐశ్వర్యం అండి. ఇది ట్రెజర్డ్ వర్డ్, ఇది సంపదైన దేవుని వాక్యం. అందుకే దీన్ని మనం అభినందించాలి. కీర్తనకారుడు అంటాడు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే మేలైనది వాక్యం అని ఎరిగాడు కనుకనే. చూడండి ఆయన ఏమంటాడో చూపిస్తాను. 148వ చరణం చూడండి. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచు. భూమి మీద ఉన్న వెండి బంగారాల కంటే అధికమైన ఐశ్వర్యం ఉన్న నీ వాక్యమును ధ్యానించుటకు నేను నిద్ర లెక్క చెయ్యను అంటున్నాడన్నమాట. నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును, నేను నిద్రని పెద్ద లెక్క చెయ్యను. యోబు కూడా ఒక మాట అంటాడు. మీరు యోబు చూడనక్కర్లేదు కానీ చెబుతాను. యోబు ఏమంటాడో తెలుసా? రెఫరెన్స్ వేసుకోండి, మీరు చూడనక్కర్లేదు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగడం లేదు, ఆయన నోటి మాటను నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. స్వాభిప్రాయం అనే మాట దగ్గర హీబ్రూ టెక్స్ట్ లో చూస్తే నా అనుదినాహారము కంటే ఎక్కువగా ఎంచితిని అని రాసి ఉంటుంది.
అంటే దేవుని వాక్యం నాకు నిద్ర కంటే ఎక్కువ, దేవుని వాక్యం వింటున్నారా నాకు అనుదినాహారం కంటే ఎక్కువ, దేవుని వాక్యం నాకు భూమి మీద దొరికే సంపదల కంటే ఎక్కువ, వేల కొలది వెండి బంగారముల కంటే ఈ వాక్యమే నాకు ఎక్కువ, అదే నాకు మేలైనదని ఎంచుకుంటున్నా. ఎందుకు ఈ రోజున దేవుని పిల్లలను దేవుని వాక్యాన్ని అభినందించాలి అని అంటే, వాక్యం శాశ్వతమైనది, వాక్యం సత్యమైనది, వాక్యం సంపద అయ్యింది. ఈ 3 కారణాల చేత మనం దేవుని వాక్యాన్ని అభినందించడం నేర్చుకోవాలి. అమ్మ వింటున్నారు కదూ? నేను ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లో నా చేతిలో పుస్తకం పడింది, సత్యమకై చిత్రహింస అనే పుస్తకం. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అనేటువంటి ఒక దేవుని సేవకుని యొక్క జీవిత అనుభవాలతో నింపబడిన పుస్తకం. సరే, ఆయన అలాంటి పుస్తకం చదివిన తర్వాత ఇలాంటి సేవకుడిని ఒకసారైనా చూస్తే ఎంత బాగుండునా అని అనిపించింది నాకు. దేవుని మహాదయని బట్టి మా విశాఖపట్నం రైల్వే స్టేడియంలో మీటింగులు పెడితే ఆ మీటింగులకు ఆ పెద్ద ఆయన వచ్చినాడు. ఆయన గురించి మరో సేవకుడు ఆ మీటింగుల్లో తర్జుమా ఆయనే చేసినాడు. ఆ సేవకుని అనుభవం చెబుతుంటే, అరే దేవుని వాక్యాన్ని ఇంతగా ప్రేమించాలా మనం, ఇంత ప్రేమ రావటం లేదే వాక్యం మీద అని నాకు అనిపించింది. ఈ సేవకుడు రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అనుభవం అంటే చెప్పాడు. అదేంటనంటే, ఆయన 14 సంవత్సరాలుగా రుమేనియా దేశం, అలాగనే సోవియట్ యూనియన్, అవన్నీ కూడా కమ్యూనిస్టు దేశాలు అయిపోతున్నప్పుడు బైబిల్ పంచితే ఒప్పుకోరు, దేవుని మాటలు చెప్పిన ఒప్పుకోరు. ఆ కారణం చేత ఆయనను చెరసాలలో పెట్టినారు. 14 సంవత్సరాలు జైల్లో ఉన్నట్ట. అయితే ఆ జైల్లో కొత్తగా యవనస్తుడు ఎవరో వచ్చి ఈయన బాగా గమనించిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చన్నాడట. మిమ్మల్ని చూస్తుంటే భలే సంతోషం అనిపిస్తుంది, మీరు ఎప్పుడు భలే ఆనందంగా కనబడుతున్నారు, ఇంత ఆనందం ఎట్లొచ్చింది, మీరు 14 సంవత్సరాల నుంచి మీరు జైల్లో ఉన్నట్టుగా విన్నాను, మీ ఆనందానికి కారణం ఏంటి అని అంటే, ఆ పెద్ద ఆయన అన్నాడట, దేవుని వాక్యం అన్నాడట. దేవుని వాక్యం ఉంటే అరెస్ట్ చేస్తారుగా, మీరు దేవుని వాక్యం చెబితే మిమ్మల్ని జైల్లో పెడతారుగా, అందుకే కదా మీరు జైలుకి వచ్చిందని అంటే, బైబిల్ వాక్యం నా చేతిలో గ్రంథంగా లేదు బాబు, నా హృదయంలో ఉంది, అదే ధ్యానం చేసుకుంటూ నేను దేవుళ్ళు ఆనందిస్తున్నానన్నట్ట. అంత వాక్యం ఉందేంటండి మీ దగ్గరనంటే, నా దగ్గరది ఎప్పుడు అయిపోయింది అన్నాడు. మరి తర్వాత ఏం చేశారంటే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడే జైల్లో, వాడు దేవుని వాక్యం చాలా కంఠస్థం చేసిన వాడే. మేము స్నానాలకు పోయినప్పుడు, మాకేదైనా డ్యూటీలు వేసినప్పుడు, కలిసి పని చేసుకుంటున్నప్పుడు నా దగ్గర ఉన్న వాక్యం ఆయనకి చెప్పుకుంటా, ఆయన దగ్గర ఉన్న వాక్యం నేను చెప్పుకుంటా, మేము దేవుళ్ళు ఆనందిస్తున్నాం అన్నట్ట. ఆ యవనస్తుడు అన్నాడు, మరి ఆయన దగ్గర అంత వాక్యం ఉందా అన్నట్ట. వాడి దగ్గరది అయిపోయింది, నాది అయిపోయింది, వాడి దగ్గరది అయిపోయింది. మరి ఎట్లా అండి అని అంటే, మేము దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. ప్రభువా, మాకు తిండి మంచిది లేకపోయినా పర్వాలేదు, పడుకోవడానికి సుఖమైనటువంటి వస్తువులు లేకపోయినా పర్వాలేదు, నీ వాక్యం లేకపోతే మేము బ్రతకలేమని మేము 20 ప్రార్థన చేయగా దేవుడు కనికరించి మా ఇద్దరికి పాయిఖానాల డ్యూటీ వేయించాడు. పాయిఖానా అంటే తెలుసా? టాయిలెట్లో శుభ్రం చేసే డ్యూటీ. సరే, మేమిద్దరము డ్యూటీకి మేము సిపాయిలు వాడేటువంటి టాయిలెట్ శుభ్రం చేయడానికి వెళితేను, అక్కడ చలి ప్రదేశం కాబట్టి వారు టాయిలెట్ని నీళ్ళతో కడుక్కోరు. టాయిలెట్ పోయాక వాళ్ళు ఒక పేపర్ను వాడుకుంటారు. ఆ పేపర్లన్నీ ఒక డస్ట్బిన్లో ఉంటాయి. ఆ పేపర్లన్నీ బయట తీసుకుని వెళ్ళి కాల్చేసి వేడి నీళ్ళతో ఆ టాయిలెట్ శుభ్రం చేయాలి. అది మా డ్యూటీ. ఆ డ్యూటీ కొరకు మేము వెళితేను మాకు భలే ఆశ్చర్యకరమైన విషయం, మేము పంచిన బైబిల్ పేపర్లే వీరు టాయిలెట్ పేపర్లుగా వాడుకున్నారు. అది చూసినప్పుడు కొంతగా బాధ అనిపించింది అబ్బాయి, ఎందుకంటే మేము పంచిన దేవుని వాక్యం ఉన్న పేపర్లు మీరు టాయిలెట్ పేపర్గా వాడుకున్నందుకు బాధ అనిపించింది. కానీ మరోవైపు మాకు భలే సంతోషం అనిపించింది, ఎందుకంటే మా ప్రార్థనకు జవాబు వాక్యం మాకు దొరికిందని అనుకున్నాం. ఆ మానవ పేడతో తడిచిన ఆ పేపర్లు పట్టుకొని దాని మీద ఎండిపోయి ఉంటే దాని మీద కొంచెం నీళ్లు వేసి ఆ మానవ పేడంతా తుడిచేసి అది కొంచెం ఆరిపోయేలాగా చేసి బాగా వేడి చేసి ఆ పేపర్లు ఆరిపోయేలా చేసి దాన్ని మా సెల్లోకి తీసుకుపోవాలి. ఎట్లా తీసుకుపోతామని ఆలోచించాట. ఎలా తీసుకెళ్ళినా ఈ సిపాయిలకు దొరికిపోతే అప్పటికే వాళ్ళని చిత్రహింసలు చేస్తున్నారు. ఆ కారణం చేత
ఎట్లా ఈ పేపర్లు పట్టుకెళ్ళేదని వీళ్ళిద్దరూ ఆలోచించుకుంటే మాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఆ పేపర్లను సన్నగా మడత పెట్టి ఒక్కొక్క పేపరు, ఒక 2 పేపర్లు ఈ బొగ్గలో తోసుకొని, ఒక 2 పేపర్లు ఈ బొగ్గలో తోసుకొని మా సెల్లోకి తీసుకుని పోయి మేము వాక్యం చదువుకుంటున్నాం. కావాలంటే మా సెల్లోకి వచ్చి చూడు, దగ్గరకు వచ్చి చూడు, బోల్డన్ని బైబిల్ పేపర్లు మా దగ్గర ఉన్నాయి. అరే, అది ఎండిన మానవ పేడే, నీళ్ళేసి దాన్ని తుడిచారు, శుభ్రం చేశారు, లేకపోతే వీళ్ళని ఆరబెట్టారు. కానీ మడత పెట్టి నోట్లో పెట్టుకుంటే దుర్వాసన కొట్టదు. సుకుమార్ పట్నాయక్ అని అన్న గారు ఆ రిచర్డ్ వుర్మ్బ్రాండ్తో కొంచెం వాళ్ళ సావాసంలో క్లోజ్గా ఉన్న పెద్ద ఆయన గనక ఆ విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటే వరి ఇంతగా ప్రేమించాలా దేవుని వాక్యాన్ని. ఈరోజు అందమైన బైండింగ్తో, చక్కని ముద్రణతో మన చేతిలో బైబిల్ పెట్టిన దీన్ని అభినందించడమే రావడం లేదు, ప్రేమించడమే రావడం లేదు కదా. ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు సిగ్గనిపించదు మనకు. దేవుని వాక్యాన్ని అభినందించాలి. ఎందుకో తెలుసా? జీవితాలను రూపాంతరపరిచేది, నిత్యత్వానికి మనిషిని తీసుకుని వెళ్ళేది ఇటువంటి శ్రేష్టమైన గ్రంథాన్ని అభినందించడం రావాలి. అందుకు ఒక ఆయన అన్నాడు, ఈ ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయట, అవి కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అలాగే ఈ ప్రపంచంలో మరికొన్ని పుస్తకాలు ఉన్నాయట, అవి రిఫర్మేషన్ తెస్తాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం ఉంది, ఇదొక్కటే ట్రాన్స్ఫర్మేషన్ చేసేది. సమాచారం అందించే పుస్తకాలు కోకొల్లలు, సంస్కరించే పుస్తకాలు కోకొల్లలు, కానీ రూపాంతరపరిచే పుస్తకం ప్రపంచంలో ఒకటే ఒకటి, అది నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. మరి దీన్ని అభినందించడం చేత కాకపోతే ఎట్లా? మా గురుద్వార్ దగ్గర విశాఖపట్నంలో వాళ్ళు అప్పుడప్పుడు ఫెస్టివల్స్ కూడుకుంటున్నప్పుడు సిక్కులంతా వాళ్ళ గ్రంథాన్ని ఇట్లా పైకెత్తి గ్రంథపాట పాడతారు. మరి బ్రదర్ భక్సింగ్ గారికి ఆ నేపథ్యం ఉన్న పెద్ద ఆయన గనక, అరే ఆ గ్రంథం నిత్యత్వానికి తీసుకెళ్ళదు, మనిషి జీవితాన్ని మార్చదు, దాన్నే వీళ్ళంత అభినందిస్తుంటే దేవుని యొక్క గ్రంథం మన చేతిలో ఉంది, ఇది నిత్యత్వానికి తీసుకుపోయేది, మనుషులు రూపాంతరపరిచేది, దీన్ని అభినందించడం రావాలనేమో బైబిల్ పైకెత్తండి, మీరు కాదు చెప్తున్నా, బైబిల్ పైకెత్తండి, బైబిల్ పల్లవి పాడుకుందామని చెప్పి దీన్ని అభినందించడం నేర్పించాడు పెద్ద ఆయన. అయినా కానీ కొంతమందికి అలవాటుగా ఎత్తుతారే కానీ ఎందుకు ఎత్తారో వీళ్ళకి అర్థమై సావదు. ఏమనుకోకండి అలా అన్నానని. బైబిల్ పైకెత్తండి అంటే పైకెత్తారు, ఎందుకు ఎత్తావు ఏమో, ఎత్తమన్నారు ఎత్తాను. మన జీవితాలు ఎట్లయితే అయిపోతున్నాయి అని అంటే, ఎవడన్నాడు ఒరే ఎద్దినింది పాలు పితికేసి తెచ్చా అన్నాడు, ఎద్దినట్టుకుని పోతున్నాడు. ఎద్ది అనడం ఏంటండి? దానికి ఏం పాలు వస్తాయని ఆలోచించొద్దు. ఎద్దినిందిరా పాలు పితికి తీసుకురంటే గిన్నె పట్టుకొని పోతున్నట్టు. ఈ రోజు ఎవరో ఏదో చెప్పారనుకోండి, అలా చేసేయడం అలవాటైంది. కానీ ఇది ఎందుకు, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, దేవునికి వచ్చే మహిమ ఏంటి, ఏమీ ఆలోచించకుండా మనం ఎట్లా మారుతున్నామా అని అనిపిస్తుంది. సరే, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మొదటి మాట, దేవుని వాక్యమును అభినందించుదాం. ఎందుకో తెలుసా? ఇది నిత్యము నిలకడగా నిలిచేది, ఇది సత్య సారాంశం, ఇది సంపదల కంటే ఎక్కువ, ఇది మన ఐశ్వర్యం. అలా అనుకుంటే దీన్ని అభినందించడం మనకు చేతనవుతుంది. రెండో తలంపు చెప్తాను, 119 కీర్తనను ఆధారంగా చేసుకుని. మంచిది, ఈ వాక్యాన్ని ఎట్లా నేను ఆస్వాదించాలి, ఎట్లా నేను జీర్ణానికి తెచ్చుకోవాలి ఈ వాక్యాన్ని? ఈ కీర్తన చదువుతుంటే కొన్ని పనులు దైవజనుడు చెప్తాడు, అవి మీ ముందు పెడతాను చూడండి. 119వ కీర్తన 18వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది, నేను నీ ధర్మశాస్త్రమనందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు, చెప్పండి ఏంటమ్మా, తెరువుము. తర్వాత 73వ వచనం కూడా చూడు, ఆ పేజీ తిప్పి చూడండి, మరొకటి ఉంటుంది, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచెయ్యము. ఈ 2 వచనాల్లో మనకి ఏం కనబడుతుందనంటే, దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు చెయ్యవలసిన పని ప్రే ఓవర్ ఇట్, దాని గురించి ప్రార్థించు. ఈ వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థించు. కీర్తనకారుడు చేసిన పనదే, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు, నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. ఏమిటిదంటే, దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు మనం ప్రార్థించుకోవాలి. ఈ యొక్క విషయం మీతో చెప్పనా,
ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పుస్తకం గనక దేవునాత్మ సహాయం లేకపోతే ఇది చదువుతూ ఉన్నప్పుడు, దేవునాత్మ సహాయం లేకపోతే ఇది చదువుతూ ఉన్నప్పుడు నీకు ఇందులో రాళ్ళు రప్పలే కనబడతాయి. ఏముందండి ఇందులో అనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు మనోనేత్రం వెలిగించినాడు అనుకోండి, భలే ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడొచ్చు. అందుకనే పౌలు అంటాడు 1 కొరింథీ 2వ అధ్యాయంలో, వినండి, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఇది ప్రకృతి సంబంధులకు అర్థం కాదు, ఇది శరీర సంబంధులకు బోధపడదు. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ ద్వారానే తెలుసుకోవచ్చు అన్నాడు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి. దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు, చదవబోతా ఉన్నావు, లేదా ధ్యానం చేయబోతా ఉన్నావు. దేవా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నా కన్నులు తెరవవా అని ఎప్పుడైనా ప్రార్థించడం వచ్చిందంటారా? న్యూస్ పేపర్ చదివినట్టు చదివి దాన్ని మడత పెట్టి పక్కన పెట్టేస్తే అమ్మయ్యా ఈరోజు బైబిల్ చదివేసుకున్నానంతే. రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవ్వదు, కావలసిన డబ్బులేమో జోబులో పడతాయి, నేనేమో సుఖంగా బతికేస్తాను. ఏంటి, ఉదయం 2-3 లైన్లు చదివినందుకే దేవుడిని దీవెనలు ఇస్తాడన్న ఒక అబద్ధమైన నమ్మకంతో రోడ్డు మీద పోతుంటాను. ఫాల్స్ ఫెయిత్. అది నిజమైన నమ్మిక కాదు. అసలు ఈ వాక్యం దగ్గర వచ్చి ఏం చూసినావు, దేవుడు నీతో ఏం మాట్లాడినాడు? ఇలా చెప్తాను వినండి. ఒక సేవలో ఉన్న ఒక సహోదరుడు తెలంగాణలో, అన్న నేను ఎవరితో చెప్పలేను చిన్నాడిని, కానీ నేను ఈ మధ్య ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడట, నా కుమారుడు నన్ను మహిమపరిచినట్లుగా నేనిచ్చిన సేవ చేసి ముగించాడు. ఈ రోజున మీరు అంటే సేవకులైన వారు, విశ్వాసులైన వారు దేవుడు వారికి అప్పగించిన పనిని ఎవడు సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుని ఎందుకు మహిమపరచలేకపోతున్నారు అని నేను దేవునితో సంభాషణ చేస్తుంటే దేవుడు అన్నాడట, నా కుమారుడు ప్రతి ఉదయమున నా స్వరము వినేవాడు, నా కుమారుడు ప్రతి ఉదయమున నాతో సావాసం చేసేవాడు, నా కుమారుడు అని ఆ వాక్యం ఒకసారి చూపించాడు అబ్బాయి. యెషయా గ్రంథం మనకు తెలిసిన వచనమే, ఆయన సందర్భం వచ్చింది గనక జ్ఞాపకం చేస్తున్నా. యెషయా గ్రంథం చదువుతున్నాను చూడండి, 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. తర్వాత గమనించండి, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి స్వరం వినేదానికి ప్రవచనంగా చెప్పబడిన మాటగా దీన్ని మనం ఎంచితే, యేసు ప్రతి ఉదయమున తండ్రి స్వరం వింటూ, ప్రతి ఉదయమున తండ్రితో సావాసం చేస్తూ, ప్రతిరోజు ఆ తండ్రి సేవ చేసేవాడు. ఈరోజు మనం ఎట్లయినామో చెప్పనా? ఆయన స్వరం విని అలవాటు పోయింది. వాక్యం ఎందుకు చదివాము? ఏదో గలగలా చదివాం, ప్రార్థించుకొని చదవలేదుగా. ఆశ్చర్యకరమైన సంగతులు ఏం కనబడతాయి? ఆజ్ఞలు నేర్చుకునే దానికి అవకాశం ఏమి కలుగుతుంది? కనుక వినండి ప్రియులు, ఆయన స్వరము వినలేదు, ఆయనతో సావాసము చేయలేదు, సేవ చేద్దామని పరిగెడుతున్నాము. ఆ కారణం చేతనే ఈ భూమి మీద తండ్రి అయిన దేవుడు మహిమపరచబడినట్లుగా సేవలు జరగడం లేదేమో అనిపిస్తుందన్న అన్నాడు. ఇద్దరం చాలాసేపు హోటల్లో ప్రార్థన చేస్తూ ఉంటే చాలా విషయాలు ఒప్పించబడ్డానికి అది కారణమైంది. ఇప్పుడు నేరుగా నిన్ను అడుగుతున్నా, ప్రతి ఉదయమున ఈ తండ్రి స్వరం వినడానికి ఆయన వాక్యం దగ్గర కూర్చొని ఆయన ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడడం చేతనయిందా? స్వరం వినలేని నీవు ఆయనతో ఏమి సావాసం చేస్తావు? ఆయనతో సావాసం చెయ్యని నీవు ఏమి ఆయనను సేవిస్తావు అనే ప్రశ్న కొంచెం మీ మధ్యలో పడనివ్వాలని కోరుతున్నాను. కనుక దేవుని వాక్యాన్ని ఆస్వాదించి దాన్ని మన జీవితంలోనికి సొంతం చేసుకుని జీర్ణం చేసుకోవాలంటే ముందు ప్రార్థించాలి. అది ఈయన మనకు నేర్పిస్తున్న ఒక పాఠం. రెండవ పాఠం చూపిస్తాను చూడండి. 119వ కీర్తన ఇలా రాసి ఉంది, 15వ వచనం. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను చెప్పండి మన్నించదను. ఏమంటాడు? ధ్యానించాలట, పాండర్ ఇట్. నీ ముందుగా వచ్చిన వాక్యం మీద లోతుగా ఆలోచించు, ధ్యానం చెయ్యి. దీనికి మరొక వచనం కలుపుదాం. 148 చూడండి.
148 చూడండి, ఏమన్నాడు? నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకు. ధ్యానించుట. నన్ను మన్నిస్తే ఒక మాట చెప్తాను. ఈ రోజున క్రైస్తవ సంగమనకు ధ్యానించే కళ ఎప్పుడో పోయింది. ఎందుకనంటారా? నెపం మోపుతున్నానని, నేరారోపణ చేస్తున్నాను అనుకోకండి. ధ్యానానికి కావలసింది ఏకాంతం, ధ్యానానికి కావలసింది ఒంటరితనం, నిశ్శబ్దం. ధ్యానానికి కావలసింది ఏకాంతం, ధ్యానానికి కావలసింది నిశ్శబ్దం, సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. సైలెన్స్, నిశ్శబ్దం కావాలి ధ్యానానికి. శబ్దాలకు మరిగిన మనుషులు నిశ్శబ్దాలకి ఎక్కడ చోటిస్తాం? ఒంటరితనం. మంది జనం అయిపోయాం. జనం ఎక్కువ ఉంటే బాగా నవ్వుకొని సరదాలుగా ఎవరిని ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఏకాంతంగా కూర్చోవడం అలవాటు ఎక్కడుంది? ఎప్పుడో వదిలేసాం. ఏకాంతం అలవాటు పోయింది, నిశ్శబ్దం ఉండే అలవాటు పోయింది. ఈ 2 అలవాట్లు పోగొట్టుకున్న క్రైస్తవ సంఘానికి ధ్యానించే కళ ఏమబ్బుతుంది చెప్పండి? నేరం మోపేను అనుకోకండి. నేరం మోపే హక్కు నాకు ఉందేమనుకుంటాను. ఎందుకంటే మీరు కన్యాకుమారి నుంచి మీరు కొంచెం సముద్రంలోకి ఒక 12 నిమిషాలు సముద్రంలో ప్రయాణం చేస్తే అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది. దాని స్వామి వివేకానంద రాక్ అని అంటారు. నేను యేసుప్రభు నమ్మకమునుపు స్వామి వివేకానంద రాక్ దగ్గర వాలంటీర్గా కొద్ది దినాలు ఉన్నాను. అక్కడ మెడిటేషన్ హాల్ దగ్గరకు మా డ్యూటీ. మెడిటేషన్ హాల్ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఒక 10 అడుగులకు ఒకటి నిలబడి, మా డ్యూటీ ఏంటో తెలుసా? వచ్చే వాళ్ళందరకు ఇట్లా అండమే మా డ్యూటీ. ఒక 3-3.5 గంటలు నిలబడాలి అక్కడ. వచ్చే వాళ్ళందరికీ ఇట్లా అనాలి, అంటే శబ్దం చేయకండి అని చెప్పడం. ఒంటరిగా ఒక దగ్గర వాళ్ళు కూర్చోబెట్టడం. ఏమైనా ధ్యానం చేశారు, ఏం ధ్యానం చేశారు అప్పుడు అడిగేవాడిని. ఆ గోడ మీద ఓం అనే అక్షరం ఉంటుంది, దాంట్లోంచి సన్నగా ఓం అనే శబ్దం బయటకు వస్తుంది. వీళ్ళు పద్మాసనం వేసుకుని వీళ్ళలోంచి చిన్నగా లోపల ఇరుకోవాలి, ఎవరికి గట్టిగా వినబడకూడదు. మళ్ళీ మీ ఓం పక్కోడికి వినబడితే కుదరదు ఇక్కడ. అంటే సరైన ఆబ్జెక్ట్ లేనప్పుడే ధ్యానించడానికి అంత నిష్ఠుందే. ఈరోజు ధ్యానించడానికి మన దగ్గర ఎంత మంచి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చెప్పమంటారా? ధ్యానించడానికి దేవుని వ్యక్తిత్వం తెలియాలి, ధ్యానించడానికి దేవుని గుణాలు తెలియాలి, ధ్యానించడానికి దేవుని కార్యాలు తెలియాలి, ధ్యానించడానికి దేవుని ప్రణాళికలు తెలియాలి. ఇవన్నీ ఈ చేతిలో పెట్టి దీన్ని ధ్యానించండి రా బాబు అంటే, జనంలో ఉండడం నీకు ఇష్టం, శబ్దాల మధ్య బతకడం నీకు ఇష్టం. మరి ఏమి ధ్యానిస్తావు చెప్పండి ప్రియులారా? నేను ఎందుకు నేరారోపణ చేసి హక్కుందని అనుకున్నానంటే, నేను రాంగ్ మెడిటేషన్లో బతికాను. ఇప్పుడు రైట్ మెడిటేషన్ ఏదో అర్థమైనప్పుడు, రైట్ మెడిటేషన్ చేయగలిగినటువంటి మన ప్రియులు ధ్యానించకపోతే నేరం మోపొద్దు. దేవుని వాక్యం ఎందుకు జీర్ణానికి రాలేదు? దేవుని వాక్యం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం? దేవుని వాక్యం ఇది మన జీవితం ఎందుకు సొంతమైపోలేదు అని అంటే, ఇది పేపర్ మీదే ఉంది, బతుకులోనికి ఎందుకు రాలేదనంటే, వినండి, ధ్యానించే కళ పోగొట్టుకున్నాం. నిన్న రజనీకాంత్ గారు యెహోషువ గురించి మీతో మాట్లాడుతూ వచ్చారని నేను విన్నాను. వింటున్నారా? యెహోషువను గురించి నిన్న 3 ప్రసంగాలు మీరు ఉంటారు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. సేవకుడు మరణించాడు మోషే, కానీ సేవ మరణించకూడదు అనుకున్నాడు దేవుడు. పరిచారకుడు సమాధి చేయబడ్డాడు, కానీ పరిచర్య సమాధిలోకి వెళ్ళకూడదు అనుకున్నాడు దేవుడు. సేవకులకు సమాధి ఉంటుందేమో కానీ సేవకు సమాధి ఉండదు. సాధు సల్మాన్ గారు సమాధికి వెళ్ళారు ప్రభు దగ్గరకు, ఈ సేవ సమాధికి వెళ్ళలేదే. ఎన్నో ఆటపోట్లు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి. అది మీకు తెలియంది కాదు, నాకు తెలియంది కాదు, అన్నగారికి తెలియంది కాదు. కానీ సేవ ఎందుకు ఇంకా ఉంది? సేవకుడు సమాధికి వెళ్ళొచ్చు, సేవ సమాధికి వెళ్ళకూడదు. సేవ సమాధికి వెళ్ళిపోయిందని అంటే ఆ ముందున్న సేవకుడు సరిగా సేవ చేయలేదని అర్థం అనుకుంటాను నేను. అమ్మా వింటున్నారా? కనుక మోషే మరణించినాడు. జాషువా, ఈ పనిని నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళాలి, నా సేవను ముందుకు తీసుకుని వెళ్ళాలి. అయితే ఈ సేవలో నీవు వర్ధిల్లాలి అని అనుకుంటే, ఇగో నేను మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రమును ధ్యానించడం మర్చిపోవద్దు. ధ్యానించేవారు వర్ధిల్లుతారట.
యెహోషువకు దేవుడిచ్చిన ఒక చక్కని పాఠం. ధ్యానించేవారు వర్ధిల్లుతారు. మళ్ళీ 1 కీర్తన 2వ వచనం చూడక్కర్లేదు లేండి. ఈ 1 కీర్తన 2వ వచనమే తెలియని క్రైస్తవులమా మనం? ఏముంది 2వ వచనంలో? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ చెప్పని దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. వాక్యము ధ్యానించేవాడు చెట్టు, వాక్యము ధ్యానించునోడు పొట్టు. అంటే దుష్టులను ఉందిలేండి, మిమ్మల్ని దుష్టుల కింద కట్టలేక కొంచెం ఒక స్థాయి కొంచెం నొక్కేసి చెప్పారన్నమాట, అంతే. వాక్యం ధ్యానించేవాడు చెట్టులా ఉంటాడట. వాక్యముతో పని లేదని బతికేటువంటి వాడు, దేవుని సరిగా నమ్మని వాడు పొట్టు లాంటోడట. పొట్టు ఎగురుద్ది, చెట్టు నిలిచుద్ది. చెట్టు ఎవడ కడుపున నింపుద్ది, పొట్టు ఎవడ కడుపున నింపలేదు. చెట్టు ఎవరికైనా నీడనిచ్చి సేద తీర్చుద్ది, పొట్టు ఎవరికై నీడనిచ్చి సేద తీర్చలేదు. ఈ రోజున ధ్యానించే కల పోగొట్టుకుని పొట్టులాగా మారాం కదా మనం, పొట్టులాగా మారిపోతున్నాం కదా మనం. మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ప్రార్థించు, దీని దగ్గరకు వచ్చినప్పుడు లోపలికి వస్తుంది వాక్యం. ధ్యానించు, దీని దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం లోపలికి వస్తుంది. ఇంకా 2-3 తలపులు చెప్తాను రండి. ఇదే 119వ కీర్తనలో 11వ వచనం చూడండి ఏమి రాసిందో. 11 చాలా మంచి మాట ఇలా ఉంది. నీ ఎదుట నేను పాపము చేయనున్నట్లు నా హృదయములో నీ వాక్యము చెప్పండి ఉంచుకొని. ప్రిజర్వ్ ఇట్. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకో. కొంచెం కిందకి రండి, 16వ వచనం కూడా చదవండి, బాగుంటుంది. 16వ వచనం, నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను చెప్పండమ్మా మరువకయుందును. కంఠస్థం చేసి హృదయములో ఉంచుకుంటే ఆ వాక్యాన్ని మర్చిపోవు. దేవుని వాక్యాన్ని హృదయములో భద్రం చేసుకుంటే పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆ వాక్యం సహాయపడుతుంది. మీరు ఏమనుకోకపోతే మాట చెప్పనా, కంఠత వాక్యాలు ఎవరికి? మీరే చెప్పారు సండే స్కూల్ పిల్లలకి. ఏ పెద్దలకే మైదా రోగం వచ్చింది మీకు, మీరెందుకు కంఠస్థం చెయ్యరు? సండే స్కూల్కి వెళ్ళి పిల్లలు వస్తే కంఠత వాక్యం ఏంటి చెప్పు అని పిల్లల్ని అడుగుతావు. మమ్మీ నువ్వు చర్చలో కూర్చున్నావు కదా, నీ కంఠత వాక్యం ఏంటో చెప్పని నీ కూతురు అడిగితే ముఖం ఎక్కడ పెట్టుకుంటాం? వాళ్ళ చిన్నపిల్లడు అడగడం లేదు గనక పెద్ద ఆత్మీయుల్లాగా మనం అట్లా ఏమైనా తలెత్తుకొని తిరుగుతున్నాం. కానీ ఆ కూతురో కొడుకో, నువ్వు పెద్ద చర్చలో కూర్చున్నావుగా, నీ సండే స్కూల్లో కూర్చున్నావు, నా కంఠతా వాక్యం ఇది, నీ కంఠతా వాక్యం ఏంటి మమ్మీ ఈరోజు, నీ కంఠతా వాక్యం ఏంటి డాడీ ఈరోజు అని అడిగితే మన మొఖాలు ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? అంటే కంఠతా వాక్యాలు చిన్నపిల్లలకేనా, పెద్దలకు ఉండవా? అంటే మీరు పాపం చేయకుండా ఉండడానికి మీ శక్తి మీ సామర్థ్యాలు సరిపోతాయా? హృదయంలో ఉంచే దేవుని వాక్యం మీకు అక్కరలేదా? ఏమో, ఇది చాలా జాగ్రత్తగా మీరు. కొద్ది రోజుల్లో మన దేశం కమ్యూనిస్ట్ దేశం కాబోతుంది. ఇక బైబిల్ మన చేతిలో ఉండదు, జైల్లో పెట్టేసి లేకుండా చేసి ఉన్న ఆ పుస్తకాలు మాట్లాడుకుంటే మన దగ్గర బైబిల్ ఉన్నట్టే కదా అంకుల్. ఆర్ఆర్కే మూర్తి గారు సండే స్కూల్ కొరకు ఈ రుమేనియా కథ రాశారు చాలా కాలం కిందట. ఇది మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అసలు నీ హృదయంలో ఉన్న వాక్యం ఎంత, ఏమి భద్రం చేసుకున్నాం మనం? అమ్మా వింటున్నారా? ప్రభు మహిమ కొరకు మీ ప్రోత్సాహం కొరకు చెప్తాను. బైబిల్లో కొన్ని పుస్తకాలంటే కొంచెం పిచ్చి పట్టింది నాకు. ఆ పిచ్చికి ఆ బైబిల్లో ఉన్న వచనాలన్నీ లోపలికి వచ్చేయాలని ఇక పగలేంటి రాత్రేంటి వాష్రూమ్కి వెళ్ళినా ప్రయాణం చేసినా ఆ వాక్యాలు అలా లోపల అనుకుంటూ కూర్చుంటే ఇందులో కొన్ని పుస్తకాలు వచ్చి కూర్చున్నాయి. నిజంగానే గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు చెప్పరా బాబు అంటే వింటున్న బైబిల్ లేకుండానే వచ్చిన తర్వాత వచ్చిన అలాగా పారాయణం చేస్తా. అక్కడక్కడ ఇది ఇట్లు అట్లు అలాంటి మిస్ అయితే అవుతాయేమో కానీ మొత్తం అన్నీ చెప్తా. రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు చెప్తా. ఎబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు చెప్తా. ఇవి సిద్ధాంతపరమైన పుస్తకాలు కదా ప్రభువా, ఇవి నా కంఠస్థం రావాలని పట్టుబట్టాను. వచ్చేసాయి, బాగా వచ్చాయి. నేను బైబిల్ టీచ్ చేసినప్పుడు కూడా ఆ పుస్తకాలు పట్టుకొని నేను ఇప్పుడు టీచ్ చేయాల. నా లోపల ఉన్న వాక్యమే నేను తప్పు చెబితే మీరు చెప్పండి అని అలాగనే టీచ్ చేసేవాడిని. అది నాకు ఎంత మేలు చేస్తుందో చెప్పలేను. కోవిడ్ వచ్చాక వింటున్నారా లేదా, నాకు మతిమరుపు వచ్చింది.
మతిమరపు వస్తే ఎంత దుఃఖం వేసిందంటే, నేను కంఠస్థం చేసే పుస్తకాలు ఏమైపోతాయి, మర్చిపోతానేమని భయం వేసింది. వాళ్ళు వస్తారు కదమ్మా, ఈ సచివాలయం వాళ్ళు వచ్చి అడుగుతారుగా ఇన్ఫర్మేషన్, కోవిడ్ వచ్చిందని వచ్చి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని అడిగితే, నేను ఇటు చూసి నా ఫోన్ నెంబర్ గుర్తు రావట్లా. అక్కడ మాకు సేవకుడు ఉంటే, తమ్ముడు శోభన్ నా ఫోన్ నెంబర్ అంట చెప్పవా అంటే, అదేంటన్నా మీ ఫోన్ నెంబర్ నాకు చెప్పమంటున్నారు, గుర్తులేదంటే ఫోన్ నెంబర్ గుర్తులేదు. కోవిడ్ అయిన తర్వాత కొద్ది రోజులు అక్కడ మీటింగ్ వెళ్తే ఆ వ్యక్తి వచ్చి వందనాలు అన్నంటే, వందనాలు అంటున్నాను కానీ ఎక్కడ చూసానా ఏమో అనేటువంటి ఎవడి మతిమరుపు వచ్చేసింది అన్నట్టు. చాలా మందికి వచ్చింది మా ప్రాంతాల్లో కోవిడ్ మతిమరుపు, నాకు వచ్చింది. నేను మర్చిపోతానేమని ప్రియులారా, ఒకవైపు బాధ, ఏడుపు, ప్రార్థనలో దేవుని మహాదయను బట్టి కోవిడ్ అయిపోయిన నెల రోజులకి మళ్ళీ నా జ్ఞాపకాలన్నీ నాకు బాగా వచ్చేసాయి. నేను విషయం మీకు ఎందుకు చెప్పానంటే, మనము పాపము చేయకుండా ఉండినట్లు మన హృదయంలో భద్రం చేసుకునే వాక్యం అది మనకి ఎంతో సహాయపడుతుంది. మన వాక్యాన్ని భద్రం చేసుకునే అలవాటు ఏమైనా నేర్చుకుంటున్నామా చెప్పండి. నేను నా అద్దానికి వాక్యాలు ఇట్లా రాసి పెట్టుకునేవాడిని, అవి కంఠస్థం చెయ్యాలనంటే ఏమండి వినండి, మెమరీ కార్డ్స్ రాసుకొని ఆ వచనాలన్నీ అద్దం ముందు దూకున్నప్పుడు ఆ వచనాలు అనుకునేవాడిని. అదే చీటి వాష్రూమ్లో ఒకటి ఉంటుంది, అదే చీటి నా కారులో ఒకటి ఉంటుంది. అవన్నీ జ్ఞాపకం చేస్తూ సాధన చెయ్యాలి. ఊరకనే వస్తాయి ఆ లోపలికి వాక్యాలు. మన సాధన చేయకపోతే, కష్టపడకపోతే ఊరకనే వచ్చి కూర్చుంటాయా? ఇదేమన్నా మంత్రమా చెప్పండి. దేవుని వాక్యం మన జీవితంలోకి రావాలంటే దీని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థించు, దీని దగ్గరకు వచ్చినప్పుడు ధ్యానించు, దీని దగ్గరకు వచ్చినప్పుడు వీటిని లోపల భద్రం చేసుకో. 3 చెప్పాను. 4 చెప్తాను చూడండి ప్రియులారా. 13వ వచనం ఇలా రాసి ఉంది, మీ కొరకై చదువుతాను చూడండి. 13వ వచనం ఇలా ఉంది, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో చెప్పండమ్మా ఏంటి వివరించుదును. దీనికి కొంచెం 46 వచనం కలపండి, ఎంత బాగుంటుందో. 46 వచనం, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడెదను. దేవుని వాక్యాన్ని మాట్లాడు, దేవుని యొక్క వాక్యాన్ని వివరించు. అంటే ఈ వాక్యం మన జీవితంలో సొంతమైపోవాలి. పేపర్ మీద ఉన్నది కాస్త మన జీవితంలోకి వచ్చే జీర్ణం కావాలనంటే ఏమండి 4వ సూత్రం, ప్రొక్లైమిట్, దాన్ని ప్రకటించు, వివరించు, వాక్యాన్ని మాట్లాడు. నేను సేవకు రాకమునుపు వరల్డ్ విజన్లో పనిచేస్తున్న రోజుల్లో మాకొక మేనేజర్ ఉండేవాడు. ఆయన పేరు నతానియేల్. మేము నత్తన్న అని పిలిచేవాళ్ళం. నత్ అంటే వాళ్ళు ముక్కులు పెట్టుకుని నత్తు కాదు, ఆయన పేరు నతానియేల్. నతానియేల్ అని మొత్తం అనగా నత్తన్న అని పిలిచేవాళ్ళం. మా నత్తన్నకు వాళ్ళ అంకుల్, వాళ్ళ బాబాయ్ ఒకటి నేర్పించారట, ఒరే నువ్వు ఏది మాట్లాడినా అందులో వాక్యం ఉండాలి, నేర్చుకో, ఈ ప్రాక్టీస్ చెయ్యి అన్నట్ట. నువ్వు ఏది మాట్లాడినా వాక్యం ఉండాలి. సరే, ఆయన ఏమండి రాష్ట్రాల్లో మొట్టమొదటి తెలుగు పాట రేడియోలోకి వచ్చిన పాట ఆయనే రాశాడు. వాళ్ళ చిన్నాన్న వేద పుస్తకమా తరగని నిధి నీవే అన్న పాట రాశారు బ్రదర్ జీజాన్ గారు. జీజాన్ గారు మా అన్నగారు జి నతానియేల్, జార్జ్ గారు అబ్బాయి ఈయన. మా అన్నకు ఏది మాట్లాడిన వాక్యం ఉంటుందండి నోట్లోంచి. మేము మాకు కొంచెం ఆడిట్ జరుగుతున్న టైంలో మేము పని చేసుకుంటా 2-3 అయిపోయేది. క్యారేజ్ నిలుపుకొని తినేవాళ్ళం కాదు. నత్తన్న ఆకలిస్తుందన్నా కొంచెం భోంచేద్దాం తర్వాత పని చేసుకుందామంటే తింటాం. కానీ ముందు ఏమనేవాడు తెలుసా, తమ్ముడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పి పద తిందాం అనేవాడు. కొన్నిసార్లు రాత్రంతా పనిచేసే వాళ్ళం. ఆడిట్ జరుగుతున్న టైంలో నత్తన్నా నిద్ర వచ్చేస్తుందన్నా ఉదయం లేచి చేసుకుందామన్నంటే నోట్లోంచి అనేవాడు, తమ్ముడా ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండలేవా? దేనికన్నా వాక్యంతో రిప్లై ఉండేది. సరే, అది ఆయన వాళ్ళ బాబాయ్ చెప్పారు, ఫాలో అవుతున్నాడు, అది మాకు కూడా కొంచెం అంటించాడు. ఈ రోజున జాక్ పూనన్ లేదా నావిగేటర్స్ చాలా మంది దేవుని వాక్యం నేర్చుకోవడానికి వాళ్ళ ప్రాక్టీస్ అదేనట్ట. తర్వాత ఎవరో చెప్పారు నాకు, వాళ్ళు ఏది సంభాషించినా అందులో వాక్యం ఉండాలి. సరే, ఒకసారి మేము భీమునిపట్నం స్టాఫ్ రిట్రీట్కి వెళ్ళాం. వింటున్నారు కదా మీరు, టైం అవుతుంది, అన్నయ్య ఉన్నారు, ముగింపుకు వస్తున్నాను. సరే, భీమునిపట్నం పోతేను మేము రిట్రీట్ అయిపోయింది, ఒక సేవకుడిని పిలిపించుకున్నాము, ఆయన గారు వాక్యం చెప్పారు, భోజనాలు చేశాము, సముద్రంలో స్నానాలకి పోయాం.
మా నత్తన్నకి నీళ్ళంటే భయం. మేమేమో కొంచెం ఈ బట్టలన్నీ తీసి స్నాన బట్టలు వేసుకుని సముద్రంలోకి వెళ్ళి మేము స్నానాలు చేస్తున్నాం. మా నత్తన్నేమో వింటున్న రాయి మీద నిలబడి తమ్ముడు స్వామి అన్నాడు. ఏంటన్నా అన్నాం, మీరు ఎందుకు అలా పడిపోతున్నారో తెలుసా? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నోళ్ళలాగా ఉన్నారు మీరు, కెరటం వచ్చింది పడుతున్నారు అన్నాడు. అబ్బా అన్నింట్రా బాబు, ఏది చెప్పినా వాక్యంతో కలిపేస్తాడు అనుకునేవారు. కొద్దిసేపు అయ్యేసరికి ఆయన పడిపోయి తమ్ముడు అన్నాడు. ఆయన భయం నీళ్ళంటే. మేము పరుగున వచ్చాం, ప్యాంటు చొక్కా వేసుకున్నాడు, మేమైతే స్నానాల బట్టల మీద ఉన్నాం. ఏంటన్నా నువ్వు పడిపోయావు అంటే, తమ్ముడు ఈ రాయి మీద నిల్చున్నాను తమ్ముడు, నాచుంది దీనికి, నీళ్ళొచ్చు కొట్టగానే నేను పడిపోయాను తమ్ముడు అన్నాడు. నేను అన్నాను, అన్న తాను నిల్చున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నా. మరి దేని మీద నిలబడ్డావో చూసుకోవద్దు, మేమంటే ఇసుక మీద నిలబడ్డాం పడిపోయాం, మరి మీరు చూసుకోవద్దా రాయికి నాచుందని అంటే, అన్నయ్య తమ్ముడు భలే కోట్ చేసావు తమ్ముడు, చాలా బాగుంది వచనం. నేను విషయం మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని వాక్యం నీ పెదవులతో వివరించు, దేవుని వాక్యం నీ నోటితో మాట్లాడు, అప్పుడు దేవుని వాక్యం మన సొంతం అవుతుంది. ఆ కబురు ఈ కబురు, ఆడలాగా వీడేలాగా ఇదలాగా అదలాగా మానేయండి. ఇంకెంతకాలం మాట్లాడుకుంటాం ఈ విషయాలు? మనకు క్షేమం కలిగించింది లేదు, మనకు మేలు చేసేవి కావు ఈ మాటలు. దేవుని వాక్యమును వివరించు, దేవుని వాక్యమును మాట్లాడు, అది మన జీవితంలోనికి వస్తుంది. ఇది నేర్చుకుంటే దేవుని వాక్యాన్ని ఆస్వాదించిన వాళ్ళమే అవుతాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మూడో మాట కొద్ది మాటలు చూపించి ముగించేస్తాను. దేవుని వాక్యాన్ని రండి అవలంబించుదాం, అవలంబించి అభ్యాసం చేద్దాం. ఏమేమి వస్తాయో లాభాలు చెప్పే ముందు అవలంబన ఎలా ఉండాలో చూపిస్తాను. చూడండి ఏమన్నాడు. 119వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. అనుసరించు గైకొను. దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయటం నేర్చుకోవాలి. నేనేమనిపోతే చెప్తాను, మనం విన్న తర్వాత ప్రాక్టీస్ చేయటం అలవాటైతే మార్పులు వస్తుంటాయి. ఒక అన్నగారు ఈ మధ్య అంటాడు, ఈనాటి క్రైస్తవుల గట్ట ప్రసంగికుల ప్రసంగాలకి మార్కులేయటమే వచ్చు కానీ మార్చుకోవడం రావట్లేదట. ఏమేయటం వచ్చు? మార్కులేయడం వచ్చు, మార్చుకోవడం రావట్లా. మీరు వేసే మార్కులు ఒక బిల్లలా తయారు చేసి మా మెడలో తగిలించుకొని మూర్ఛ జబ్బున్నోడ్లా తిరగడానికి ఉపయోగపడతాయా మీ మార్కుల షీట్? మీ మార్కులు ఎందుకు? మీ సర్టిఫికెట్లు మాకెందుకు? మీరు మారాలి, మనం మారాలి. మెట్టుగా సంఘం మార్పు చెందుతుంటే అది రూపాంతరం చెందితే ప్రభువుకు మహిమ కదా. మరి మార్చుకోవడం మానేసి మార్కులు వేసుకుంటే ఈ పాడు అలవాటు మానాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. వాక్యం ప్రాక్టీస్ చేయటం, మా దగ్గర ఒక అబ్బాయి ప్రాక్టీస్ చూస్తే నాకు ఇప్పటికీ సిగ్గేస్తూ ఉంటుంది. వాడి ముందుకు ఏదైనా వాక్యం వస్తే అది వాడి జీవితంలో ప్రాక్టీస్లో పెట్టే వరకు నిద్రపోకుండా ఉన్నట్టుంటాడు వాడు. ఎక్కడో విజయనగరం జిల్లా సాలూరు లోపల కొండల్లో అబ్బాయి మా దగ్గరకు వచ్చున్నాడు. చాలా కాలంగా రక్షించబడ్డాడు, దేవుని వాక్యం నేర్చుకున్నాడు, బాగా వాక్యం స్టడీ చేస్తాడు, రాత్రులు నిద్రపోడు, అసలు సువార్త చెప్తాడు చాలా మందికి. మా దగ్గర ఉన్న సేవకుల్లో, అంటే ఇప్పుడు సేవకుడు అయ్యాడులేండి, అప్పుడు సేవకుడు కాదు, సేవకుల్లో చాలా యోగ్యుడు అనిపిస్తాడు. ఇప్పటికీ మా కళ్ళ ముందు యోగ్యంగానే కనబడతాడు. వాడొక మారన్నాడు, అన్నయ్య దేవుడు నన్ను సేవకు రమ్మంటున్నాడు, వచ్చేస్తాను, కానీ పెళ్లి చేసుకోకుండా సేవ చేద్దామని ఉందన్నా అన్నాడు. పెళ్లి చేసుకుండా సేవలు ఉంటావా? చెప్పు, ఏం సేవ చేస్తావన్నాను. ఓ చర్చి కాపరిగా ఉంటానన్నాడు. కాపరవైతే పెళ్లి లేకుండా ఉండొద్దు తమ్ముడు, నీకు వేరొక పరిచర్యకు నడిపింపు ఉంటే చెప్పు, పెళ్ళి అవసరమో కాదో చెప్తానని ఒక 2 గంటలు కూర్చుంటే సంఘ కాపరిగా పనిచేసే నాకు వివాహం అవసరమని తేలిపోయిందన్నయ్య. సరే ప్రార్థన చేసుకుంటాను పెళ్లి కొరకు అన్నాడు. సరే మా చర్చిలో పుస్తకం తర్వాత పుస్తకం అట్లా వాక్యం చెప్పుకుంటాము. రూతు గ్రంథం నడుస్తున్నది. అప్పుడు నేను రూతు గ్రంథం మాట్లాడుతున్నాను. మన సంఘాలలో అందరూ యోసేపులే ఉంటారా? ఏ బోయజులు పుట్టరా మన సంఘములో అన్నాను. యోసేపు అంటే చెడిపోయిన ఆడపిల్ల వదిలేద్దాం అనుకునేవాడు, బోయజ్ అంటే చెడిపోయిన ఆడపిల్లగా బతుకునిద్దాం అనుకునేవాడు. చాలా వ్యత్యాసం ఉంది యోసేపుకు బోయజ్ కదా. అందరూ మన చర్చెస్లో యోసేపులేనా బోయజుల పుట్టారా అన్నాను. అని క్యాజువల్గా ప్రసంగంలో మాట్లాడి నేను భోజనాన్ని వెళ్ళిపోతేను వాడు వచ్చి అన్నాడు, అన్న
నేను భోజనం అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. ఒరి నా కొంప ముచ్చేలాగున్నావు, అసలు మీ ఇంట్లో మారు మనసు పొందింది నువ్వు అక్కడవి. వాళ్ళది కొంచెం పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ ఆ అంకుల్ ఒక ఆయన రామచంద్రపురం మున్సిపాలిటీకి చైర్మన్గా పనిచేస్తాడు ఆయన. వాళ్ళ బంధువులంతా పొలిటికల్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో వీడు యేసుప్రభు నమ్మడమే మన మీద పెద్ద టార్గెట్ అయిపోయాం. మళ్ళీ ఈడేమో ఇదేంటి ఇలాగ అన్నాడనంటే, ఒరే బాబా కొంప ముంచేలాగా ఉన్నామంటే మీకేం సమస్య రానివ్వనన్నా, ఓ 2 నెలల టైం ఇవ్వండి, నేను ఇంట్లో ఒప్పించుకుంటాను, మీరు ఈలోగా నాకు ఒక అమ్మాయిని చూడండి, చెడిపోయిన అమ్మాయిని చూడండి, చేసుకుంటానన్నాడు. నా డ్యూటీ చెడిపోయిన అమ్మాయిని ఎతకాలి. వాడే మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి 2 నెలలు కూడా కాలేదు. వినండి ప్రియులారా, వినండి. అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, బాబు మా అబ్బాయి ఏదో దేవుడు చెప్పిన మాటను అనుసరించాలట, దేవుడు చెప్పిన మాట విధేయత చూపాలని తీర్మానించుకున్నాడట, అందుకనే ఒక చెడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని మాతో చెప్పాడు వాడు, మేము కూడా సమ్మతిస్తున్నాం, మేము వెతకమన్నాడట కదా, యేసు నమ్మిన చెడిపోయిన పిల్ల ఎవరైనా ఉన్నారా? విడోకలైపోయి పిల్ల దొరికింది. కాకపోతే అస్సలు కుదరదనిపించింది నాకు. ఎందుకనంటే వీడేమో చదువుకున్నాడు, ఈ పిల్లకు పొట్ట చింపితే అక్షరం మొక్క లేదు. ఈ అబ్బాయి కొంచెము చామంచాయగా ఉంటాడు, ఈ పిల్ల చాలా నల్లగా ఉంటుంది. వీడి కొద్దో గొప్ప ఆస్తిపాస్తులు ఒక ఇల్లు ఉంది. ఈ పాప ఉన్న ఇల్లు చిన్న పూరి గుడిసె, మోసగించబడింది. ఒక క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేక విశ్వాసంలో ఉన్న వాళ్ళు మోసగించి పాడు చేశారు ఆ పిల్లను. ఈ పిల్ల దొరికింది నాకు. సరే దొరికిందని చెప్పాను. అయితే మేము వస్తున్నాం బాబు, మరి కూర్చొని మాట్లాడేసుకుందాం, పెళ్లి నిర్ణయించుకుందామని మొత్తానికి వాళ్ళు అక్కడి నుంచి వస్తే నాకు వాళ్ళు రమ్మని చెప్పాను, కానీ గుండె కొంచెం గాబరాగా ఉంది. ఎందుకనంటే మోసగించబడ్డ ఈ పిల్ల కూతురు కూడా కనీసింది. ఇప్పుడు కూతురు సంగతి ఏం చేద్దాం మరి? అమ్మ వింటున్నారా మీరంతా? ఏం చేద్దామో తెలియడం లేదు. సరే వచ్చాక మాటలయ్యాక నిన్న, అంకుల్ మీ అబ్బాయిని ఈ అమ్మాయిని చేసుకోవడానికి మీరు ఇష్టపడ్డం, అది మీరు యేసుప్రభు నమ్మకపోయినా, మీ విశ్వాసం వేరుగా ఉన్నా మీరు ఆమోదించడం చాలా గొప్ప సంగతి. మీ పిల్లాడని ఒప్పించడం అది గొప్ప విషయం అనిపిస్తుంది. కానీ ఒక సమస్య అండి అన్నాను. ఏంటి బాబు సమస్య అన్నాడు. మరి పిల్ల కూడా పుట్టేసింది, మరి ఏం చేద్దామంటారు అన్నాను. ఆ హైందవుడు అంటాడండి పెద్ద ఆయన, అదేం మాట అండి స్వామి గారు, తల్లిని పిల్లను వేరు చేస్తే పాపం కదా. సరే ఎవరి వల్ల పుట్టిందో ఏమో కానీ ఆ పిల్లను మా మనవరాలుగా స్వీకరిస్తాము, మా ఇంటి పేరు ఆ పిల్లకి పెట్టుకుంటాము, మాకు పెద్ద మనవరాలుగా స్వీకరిస్తామంటే చేయండి పిల్ల అన్నాడు. మరి యేసుప్రభు ఎరగనోడికి, వింటున్నారా మీరంతా, వాడికి ఆ తెగింప పెద్ద ఆయనకి వస్తేను వాళ్ళ అబ్బాయి కూడా ఎంత బాగా ఒప్పించుకున్నాడు. వాడు ఆ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేశాం, ఇప్పుడు సేవకుడు అయ్యాడు. మిగిలిన సేవకుల ఫ్యామిలీలో ఏదైనా సమస్య వింటానేమో కానీ వాళ్ళిద్దరి మధ్య పెళ్ళి ఇప్పటికీ దగ్గర 16 సంవత్సరాలు అయింది. ఒక్క సమస్య వాళ్ళ గురించి వినలేదు. ఈ పిల్లకి బైబిల్ చదవడం నేర్పించేశాడు. చర్చిలో ఎవరికైనా బాగులేకపోతే వాళ్ళు తీసుకుని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వచ్చి పరిచర్యలు చేస్తుంది. ఏమండి వినండి, వాళ్ళు ఎంతో అన్యోన్యంగా సేవ చేసుకుంటున్నారు. అసలు ఈమె చెడిపోయిన ఆడపిల్ల, నేను పెళ్లి చేసుకున్నానన్న మాట ఎప్పుడూ రాకూడదు తమ్ముడు అంటే వాడు ఎప్పుడు అనలేదు. ఈ పిల్ల కూడా అలా మాట్లాడొద్దని చెప్పాను. నీ జీవితం బైబిల్లో గొమెర లాంటి జీవితం అయిపోయిందమ్మా. నువ్వు ఎంతో భక్తితో, నువ్వెంతో నమ్మకంగా నీ భర్తకు తన ఇంటి వారికి పేరు తెచ్చే ఆడపిల్లవయ్యావా, నేను బతికినట్టే. నువ్వు సరిగా బతకలేదా, నువ్వు నన్ను చంపినట్టే అని చెప్పాను. పిల్ల నువ్వు బాగా బ్రతికావా, నేను బ్రతికినట్టే. నువ్వు సరిగా జీవించలేదా, నువ్వు నన్ను చంపినట్టే అన్నాను. దేవుని మహాదయను బట్టి వాళ్ళిద్దరు బాగానున్నారు. మరొక 2 పిల్లలకు అన్నారు. ఇంకొకరు పుట్టిందని చెప్పే వాడు పోయాడులేండి ఎక్కడికో. ఆ పాప ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఈ మధ్య ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి ఏదో సెలెక్ట్ అయిందంట. ఆ పిల్ల ఇంక అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, వాక్యం అభ్యాసం చేయడం అంటే ఏ స్థాయిలోకి వెళ్ళాల్సి ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పిన స్థాయి కొంచెం కష్టమే, కానీ విడ్డూరమైన విషయం చెప్పనా, ఆ అబ్బాయి ఎట్లా పెళ్లి చేసుకోగానే వినండి, విజయనగరంలో ఒక అబ్బాయి ఆయన అంటాడు, నేను కూడా జీవితం పోగొట్టుకున్న ఆడపిల్లని పెళ్లి చేసుకుంటానని ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి కూడా ఒక అమ్మాయి దొరికింది విశాఖపట్నంలో. మొత్తం వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటి ఎదురుగుంటాడు ఒక ఆయన. ఆయన బెహ్రైన్లో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన వచ్చి అంటాడు, నేను చెడిపోయిన పిల్లని పెళ్లి చేసుకుంటాను. ఆ అబ్బాయి పెళ్ళయింది.
అంటే ఒకడిలో కలిగిన పరివర్తన ఒక ఇద్దరు ముగ్గురికి అంటిందే ఈ ఉద్యమం అనిపించింది. అసలు వాక్యాన్ని అభ్యాసం చేసే అలవాట్లు మన సాక్ష్యంలోంచి బయటికి వెళితే అనేకులకు మనం ఎవడి ప్రేరకము మాదిరి అవమా? ఈ రోజున వాక్యం వింటాం, ఏమనుకోకండి, దులిపేసిపోతుంటాం. జీవితంలోనికే రావడం లేదు వాక్యం. చివరి మాట ఇలా చెప్తాను వినండి. వాక్యాన్ని అలా అవలంబిస్తుంటే విజయం మన సొంతమవుతుంది అంటాడు ఈ కీర్తనలో. వాక్యాన్ని అలా అభ్యాసం చేస్తూ ఉంటే నడిపింపు మనకి సొంతమవుతుంది అంటాడు ఈ కీర్తనలో. దేవుని వాక్యాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే నెమ్మది కలుగుతూ ఉంటుందని చెప్తాడు ఈ కీర్తనలో. ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కానీ ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు, మన అన్ని విషయాల్లో ఎదగడానికి ఆయన మనకిచ్చిన సాధనం దేవుని వాక్యం. అభినందించడం వచ్చా, ఆస్వాదించడం వచ్చా, అవలంబించడం వచ్చా? చేతిలో బైబిల్ ఉంది, ఖరీదైన బైబిల్, సొంత భాషలో ఉన్న బైబిల్. ఇంతమంది దేవుని సేవకులు వచ్చి వాక్యాలు వివరిస్తుంటే ఎన్నో ప్రసంగాలు వినటం నీకు అలవాటైంది, మంచిది. కానీ వాక్యమును అభినందించడం, వాక్యాన్ని ఆస్వాదించడం, వాక్యాన్ని అవలంబించడం ఇది మనకు చేత కాకపోతే క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎలా ఎదుగుతాము? మీరే చెప్పండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్నం మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన గడియల కొరకై మీకు స్తోత్రాలు. సావాసములో ఉన్న అన్ని సంఘాలు ఒక చోటకు వచ్చి నీ మాటలు విని మేలు పొందాలని ఏర్పాటు చేసిన కూడికలు కదా ప్రభువా. నిన్ను ప్రేమించిన నీ సేవకులు, వారి సంఘాలు, పరిసర ప్రాంతాల్లో ఈ కూడికలను ప్రేమించి వచ్చిన విశ్వాసులు ఉండగా మేము నీవలే ఉండుటకు మీరు మాకిచ్చిన సాధనమైన వాక్యాన్ని మాకు వాడుకోవడమే రావడం లేదు. మీ విషయములో దోషులుగానే కనబడతామేమో ప్రభువా. మీరు కనికరించి నీ వాక్యమును ప్రేమిస్తూ, నీ వాక్యాన్ని జీర్ణం చేసుకుంటూ, నీ వాక్యాన్ని మా బ్రతుకులో చూపిస్తూ బ్రతికే కృప నాకు మాకు దయచేయము. నా వెనుక నీ పక్షంగా నిలబడబోతున్న నీ దాసుని బలపరిచి మా అందరి క్షేమం కొరకు, సావాస దీవెన కొరకు నీ దాసుని వాడుకునము. మేలుతో నింపండి. ఆసక్తితో వాక్యం విన్న మా ప్రియులందరినీ పేరు పేరున దీవించుము. సావాసానికి మీరిచ్చిన ఆత్మ సంబంధమైన నాయకులను బట్టి మీకు వందనాలు. వారిని కూడా దీవించండి. యేసు పేర అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.